Hello guys, welcome to our YouTube channel. Today we are going to discuss about elementary statistics. ఈ టాపిక్ నుంచి కూడా ఇంతకుముందు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ టాపిక్ అంతగా అడిగేవాడు కాదండి. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఏ ఎగ్జామ్ చూసినా, రైల్వేస్ కానీ ఎస్ఎస్సి కానీ ఎక్కడ చూసినా సరే స్టాటిస్టిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది కూడా ప్యూర్ మ్యాథ్స్లో టాపిక్ అండి. సో వీటికి ట్రిక్స్ తక్కువ ఉంటాయి. ఫార్ములా బేస్డ్ కానీ కాన్సెప్ట్ బేస్డ్ కానీ సాల్వ్ చేయాలి. సో టాపిక్ కూడా లెంగ్తీ అయింది. సో కొంచెం ఓపిక్గా వినండి. కుదిరితే 1 వీడియోలోనే ఫుల్ లెంగ్త్ చేసేస్తాను, లేదు అనుకుంటే ఆఫ్ చేస్తాను. నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేశానండి. నాకు వేరే పర్సనల్ ఇంటర్వ్యూస్ అది ఉండడం వల్ల వీడియోస్ చేయడానికి అవ్వలేదు. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్ వద్దామండి. ఇందులో నుంచి ఎంత లేదనుకున్నా 2 to 3 క్వశ్చన్స్ వస్తాయండి ఎగ్జామ్ని బట్టి అనమాట. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే పక్కా. సో 2 to 3 క్వశ్చన్స్ అనేది మన లక్కను బేస్ చేసుకొని తిప్పి కొడితే ఒక 8 వేరియేషన్స్ ఉంటాయండి. అంటే 8 ఉంటాయి. ఆ 8లోనూ మళ్ళీ 8 అలా చిన్న చిన్నవి ఉంటాయి. సో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. వీటిలో టర్మ్స్ ఏమేమి ఉంటాయో ఫస్ట్ చెప్తా చూడండి. మీన్ అండి. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. మీన్ అంటే ఏంటండి? యావరేజ్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మోడ్ అండి. మీడియన్, నెక్స్ట్ మోడ్. ఆ తర్వాత రేంజ్ అండి. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా, మీకు కంగారు పడకండి. నెక్స్ట్ వేరియన్స్. తర్వాత 6th వన్ వచ్చేసరికి స్టాండర్డ్ డీవియేషన్. ఏంటండి? స్టాండర్డ్ డీవియేషన్. ఈ వర్డ్స్ జస్ట్ మీరు అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత మీన్ డీవియేషన్. ఏంటండి? మీన్ డీవియేషన్. తర్వాత 8th వచ్చేసరికి కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అండి. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్. ఈ 8 మోడల్స్ ఉంటాయండి. ఓకే కదండి? సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీన్ అంటే ఏంటో చెప్తా చూడండి. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ అండి. నేను యావరేజ్ టాపిక్ చెప్పినప్పుడు మీకు చెప్పాను. యావరేజ్ అంటే ఏంటండి? యావరేజ్ ఆర్ మీన్ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి? సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంతే కదండి? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే కదా? సేమ్ మీన్ అంటే అంతేనండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. ఎగ్జాంపుల్ ఏంటంటే 12, 34, 45, 50, 24 ఉందండి. ఇది చిన్నది తీసుకుందాం అంటే చూడండి. 4, 6, 8, 2, 10 ఉందండి. ఓకే కదా? ఇలా 10 ఉంది. దీనికి మీన్ వాల్యూ ఎంత అని అడిగాడు. ఈ నెంబర్స్ ఇచ్చి వాట్ ఈజ్ ద మీన్ వాల్యూ అని అన్నాడండి. వాట్ ఈజ్ ద మీన్ వాల్యూ? మీన్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మీన్ అంటే మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే 4 + 6 + 8 + 2 + 10 డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి, అంతే కదా? సో 4 + 6 ఎంత అండి? 10 అండి. 8 + 2 ఎంత అండి? 10 అండి. 10, 20 + 10 ఎంత అండి? 30. 30/5 ఎంత అండి? 6 అండి. సో దీని యొక్క మీన్ వాల్యూ ఎంత వస్తుందండి? మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 6 వస్తుందండి. అర్థమైంది కదా? ఇంతేనండి. ఇందులో ఏమీ మీరు పెద్దగా ఇబ్బంది పడడానికి ఇవేం లేదు. నెక్స్ట్ ఇంకొకటి చెప్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే కొత్త వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి 10, 11, 12, 13, 14 ఉందండి. దీనికి మీన్ వాల్యూ ఎంత అని అడిగాడండి. ఫైండ్ అవుట్ ది మీన్ వాల్యూ అని అన్నాడు. అప్పుడు ఏం చేస్తామండి? సేమ్ మీన్కి ఫార్ములా ఏం చెప్పానండి? మీన్ ఆర్ యావరేజ్ అంటే సేమ్ కాబట్టి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ రాస్తాను చూడండి మీకు. సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో S by
అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఏమున్నాయండి చూడండి. 10 ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 ప్లస్ 14 ఇవే కదండి. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 అంటే 5. చూడండి 10 ప్లస్ 11 ఎంత అండి? 21. 21 ప్లస్ 12 ఎంత అండి? 33. 33 ప్లస్ 13 ఎంత అండి? 46. 46 ప్లస్ 14 ఎంత అండి? 60 అండి. 60/5 ఈక్వల్స్ టు 12. అర్థమైంది కదండి. యావరేజ్ ఇంతేనండి. ఒక్కొక్కసారి నేను క్యాలిక్యులేషన్స్ అటు ఇటు చేస్తానండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఒకవేళ ఎక్కడైనా మేజర్ మిస్టేక్ లాగా ఏమైనా నేను చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే కదండి. నెక్స్ట్ ఇది అర్థమైంది కదండి. యావరేజెస్ని ఈ విధంగా చేయొచ్చు కన్వెన్షనల్ మెథడ్లో. ఇంకొక ట్రిక్ ఉండిద్దండి, దీన్ని డీవియేషన్ మెథడ్ అని అంటారు. డీవియేషన్ మెథడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ఇప్పుడు 10 11 12 13 14 ఉంది కదండి. వీటికి వచ్చే వాల్యూ దీని యొక్క మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూకి మధ్య ఉంటుందండి. మినిమం వాల్యూ ఎంత అండి? 10 అండి. మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? 14 అండి. సో యావరేజ్ వాల్యూ ఎప్పుడు ఈ రెండింటికి మధ్య ఉంటుంది అనమాట. చూసారుగా మీరు, మనం ఆల్రెడీ చేసినప్పుడు 12 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 13 ఉంది, 14 ఉంది. మనం 10కి 14కి మధ్యలో ఒక వాల్యూని ఎజ్యూమ్ చేసుకోవాలండి. ఏం చేయాలంటే ఒక వాల్యూని ఎజ్యూమ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యావరేజ్ వాల్యూ అనేది ఆ యావరేజ్ వాల్యూ ఎంత వస్తుందని అనుకున్నానంటే, ఎగ్జాంపుల్ ఒక 11 వచ్చిద్దని అనుకున్నానండి. 11 వచ్చిద్దని అనుకున్నాను. వచ్చిందని అనుకున్న తర్వాత 10 11 12 13 14 ఉంది కదా. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇది 10 అనేది 11 కన్నా ఎంత తక్కువ అండి అంటే +1 -1 కదా. ఇది -1 ఒకటి తక్కువ. ఇక్కడ 11 11 0 కాబట్టి 0 అంటే 11 11 సేమే కాబట్టి ఎక్కువ తక్కువ ఏం లేదు కాబట్టి 0 రాశాను. ఇక్కడ చూడండి 12 అనేది 11 కన్నా ఎంత ఎక్కువ అండి? +1 అంతే కదా. ఇక్కడ చూడండి 12 అనేది ఇది 13 అనేది 11 కన్నా ఎంత ఎక్కువ అండి? 13 - 11 అంతే +2 అండి. ఇక్కడ 14 11 14 - 11 అంటే ఎంత అండి? +3 అండి. అర్థమైంది కదండి. సో ఇప్పుడు యావరేజ్ వాల్యూ ఏమవుతుందంటే, ఇప్పుడు చూడండి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇవన్నీ యాడ్ చేసుకుంటే -1 +0 +1 +2 +3 డివైడెడ్ బై ఎన్ని అండి? 1 2 3 4 5 చేసుకుంటే -1 పోయిందండి. 2 + 3 ఎంత అండి? 5 అండి. 5/5 1 వచ్చిందండి. అంటే +1 వచ్చింది. ఈ +1 అనేది మనం అంతకుముందు ఎజ్యూమ్ చేసుకున్నాం కదా. ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూకి యాడ్ చేసుకోవాలండి. ఎజ్యూమ్ చేసుకున్న వాల్యూ ఎంత అండి? 11 అండి. ఈ 11కి ఈ +1 అనేది యాడ్ చేస్తే వచ్చే వాల్యూనే యావరేజ్ అండి. అర్థమైంది కదా. ఇంతేనండి. చూడండి డైరెక్ట్గా మనం చేస్తున్నప్పుడు మనకి ఎంత వచ్చిందండి? కన్వెన్షనల్ మెథడ్ ద్వారా 12 కదా వచ్చింది. ఇప్పుడు ఎస్జిఎంసన్ మెథడ్ అంటే ఎజ్యూమ్ చేసుకొని చేస్తాం. సో దీన్ని డీవియేషన్ మెథడ్ అని అంటారు. సో ఎంత వచ్చిందండి? 12. సరిపోయింది కదా. అర్థమైంది కదండి. పోనీ నెక్స్ట్ ఇంకొకటి చెప్తానండి. చూడండి కొంచెం పెద్ద నెంబర్ చెప్తాను. చిన్నవి ఏంటంటే మనం చిన్నవి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు చేసేస్తామండి. అంటే ఇప్పుడు మీన్ ఈజ్ ఈక్వల్స్ టు SBI అని ఉంది కదా, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఆ విధంగా చేస్తాం చిన్న నెంబర్స్ అయితే. పెద్ద నెంబర్స్ అయితే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఆ టైంలో మనకి డీవియేషన్ మెథడ్ అనేది యూజ్ అయ్యింది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 11212 ఒక నెంబరు, 11213 ఇంకొక నెంబరు, 11214 ఇంకొక నెంబరు, 11215 ఇంకొక నెంబరు, 11216 ఇంకొక నెంబరు. ఇప్పుడు మనోడు ఏమన్నాడంటే ఫైండ్ ద మీన్ వాల్యూ అని అన్నాడండి. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మామూలుగా కన్వెన్షనల్ మెథడ్ ఏం చేస్తారు మీరు? మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు SBI అని వేసుకొని ఏం చేస్తారండి? 11212 ప్లస్ 11213 ప్లస్ అండ్ సో అని చెప్పి 5 నెంబర్లు యాడ్ చేసుకుని డివైడెడ్ బై 5 వేస్తారు. అంతే కదా. అదే ఇప్పుడు మనం ఈ డీవియేషన్ రూల్ ప్రకారం ఏం చేస్తామంటే, అంటే ఇందులో లీస్ట్ నెంబర్ ఎంత అండి? ఏదో ఒక నెంబర్తో ఎజ్యూమ్ చేసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ లీస్ట్ ఎక్కువనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే వీటన్నిటిలోనే ఏదో ఒక నెంబరు వచ్చింది కాబట్టి 11214 అనేది యావరేజ్ వాల్యూ అని అనుకుందాం. 11214కి ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అండి. 11214ని ఎజ్యూమ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు 11214 కన్నా 11212 అనేది చిన్నదే కదండి.
సో 11212 మైనస్ 11214 అంటే -2. ఇది చూడండి 11213 మైనస్ 11214 అంటే ఎంతండి -1. 11212 మైనస్ 11214 మైనస్ 11214 అంటే 0. 11215 మైనస్ 11214 ఎంతండి +1. 11216 మైనస్ 11214 ఎంతండి +2. ఇప్పుడు ఏమవుతుందండి, దీనికి ఈ 5 నెంబర్స్కి యావరేజ్ కట్టాలి అంతే కదా. -2 -1 +0 +1 +2 యాడ్ చేసుకోవాలండి. డివైడెడ్ బై ఎన్నండి 5. చూడండి -1 -2 ఎంతండి -3 +3/0 ఎంత వస్తుందండి, అంటే పైన 0 కాబట్టి అంటే సో ఓవరాల్ వాల్యూ 0. సో ఇక్కడ 0 వచ్చిందంటే అప్పుడు యావరేజ్ వాల్యూ ఎంత అవుతుందండి, యావరేజ్ వాల్యూ ఈక్వల్స్ ఏంటండి, ఎజ్యూమ్ చేసిన వాల్యూ అంతా మనం 11214 ప్లస్ మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఎంత అవుతుందో అది యాడ్ చేయాలి, అంటే 0 వచ్చింది. సో 11214 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదండి, ఇది డీవియేషన్ రూల్లో చేసే పద్ధతి అండి. ఓకే కదండి. ఇప్పుడు నేను అంటే ఇప్పుడు మీన్ చెప్పాను. మీన్ అంటే ఏంటని చెప్పాను, అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్లో ఇంకో టైప్ ఉంటుందండి, దాన్ని ఏమంటారంటే గ్రూప్ ఆర్ ఏంటండి, గ్రూప్ ఆర్ కంబైన్డ్ మీన్. గ్రూప్ ఆర్ కంబైన్డ్ మీన్ ఏమీ లేదండి, ఈజీనే. చూడండి చెప్తాను. చూడండి దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీ అయిపోద్ది. ఇందులో భయపడడానికి కంగారు పడడానికి ఏమీ లేదండి. చూడండి క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఈజ్ 50 kg అండ్ దట్ ఆఫ్ 20 స్టూడెంట్స్ ఈజ్ 45 kg. ఫైండ్ ద కంబైన్డ్ యావరేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకన్నా ముందు ఇక్కడ ఒకటి చెప్తా చూడండి సింపుల్గా. రవి ఉన్నాడు, రవి యొక్క వెయిట్ 30 kg అనుకుందామండి. తర్వాత సతీష్ ఉన్నాడు, వాడి యొక్క వెయిట్ అనేది 50 kg అనుకున్నామండి. అయినట్లయితే వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ రవి అండ్ సతీష్ వెయిట్ అని అన్నాడు అనుకోండి, ఇది క్వశ్చన్ అనుకోండి. అప్పుడు ఏం చేస్తామండి, సింపుల్గా మనం అంటే యావరేజ్ ఆర్ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అంటే రవి యొక్క వెయిట్ ప్లస్ సతీష్ యొక్క వెయిట్ అంటే 30 + 50 వేస్తాం. డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటండి, రవి 1 2 అంటే 2 కదా. సో 80/30 + 50 80/2 ఎంత అండి 40. ఇది నార్మల్ మీన్ అండి, నార్మల్ అనమాట, అంటే సింగిల్. అలా కాకుండా గ్రూప్డ్ కేటగిరీస్ ఇస్తాడనమాట. అవి వచ్చినప్పుడు గ్రూప్ ఆర్ కంబైన్డ్ మీన్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలంటే, ఇప్పుడు చూడండి యావరేజ్ వెయిట్ ఆఫ్ 30 స్టూడెంట్స్ ఈజ్ 50 kg అని అన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దానికి ఫార్ములా ఏంటంటే F1 x1 + F2 x2 + F3 x3 అండ్ సో ఆన్ డివైడెడ్ బై, అర్థమైంది కదండి, డివైడెడ్ బై F1 x1 అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మనకు కన్వెన్షనల్ మెథడ్ మనకు తెలుసు కదా, అదే చెప్తాను చూడండి. యావరేజ్ మీన్ ఏమవుతుందంటే x1 n1 + x2 n2 + x3 n3 డివైడెడ్ బై n1 అంటే n1 + n2 + n3 తెలుసు కదా మీకు. ఇప్పుడు చూడండి x1 అనేది ఏంటంటే ఇక్కడ వాల్యూ అండి 50 kg. x2 అనేది ఇది x1 అవుతుంది, ఇది n1 అవుతుంది. నెంబర్ స్టూడెంట్స్ కదా కౌంట్ అనమాట. అండ్ దట్ ఆఫ్ ఇదేమవుతుందండి 20 స్టూడెంట్స్ వెయిట్ 45 kg. మీనింగ్ ఏంటంటే 30 స్టూడెంట్స్ యొక్క వెయిట్ అనేది 50 kg అండి, యావరేజ్ వెయిట్. అర్థమవుతుందా. తర్వాత వీళ్ళెవరు 20 స్టూడెంట్స్ యొక్క వెయిట్ 45 kg అండి. అయినట్లయితే వాళ్ళ యొక్క కంబైన్డ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడండి. అర్థమైంది కదండి, సింపులే కదా. చూడండి సో x1 అనేది ఎంత అండి 30, x1 అనేది 50 kg అండి. 50 kg ఇంటూ 30 స్టూడెంట్స్ ప్లస్ x2 ఎంత అండి 45 kg ఇంటూ ఇదెంత అండి 20 అంతే కదా n2 అనేది డివైడెడ్ బై n1 + n2. n1 + n2 ఎంత అండి 30 + 20. అర్థమైంది కదండి. ఇప్పుడు ఒకవేళ థర్డ్ కేటగిరీ కూడా వస్తే అవి ఇప్పుడు x3 n3 కూడా ఉంటుంది, అది లేదు కాబట్టి ఇంతటితో ఆపేసుకోవచ్చు అనమాట మనం. సో ఇప్పుడు చూడండి 50 × 30 ఎంత అండి 1500 అండి, ప్లస్ ఇదంతా అండి 900 అండి డివైడ్ బై 50 అండి. చూడండి ఇది 1500 + 900, 1500 + 900 ఎంత అండి 2400 డివైడ్ బై 50 అండి. 0 0 క్యాన్సిల్. చూడండి 5 4s are 20, 5 8s are అండి. అంటే వాళ్ళ యొక్క
యావరేజ్ వెయిట్ ఎంత అవుతుందండి క్లాస్కి, అంటే మొత్తం వీళ్ళందరి యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అవుతుంది, 48 kg అండి. అర్థమైంది కదండి, ఈజీనే కదా. నెక్స్ట్ ఇది చూడండి. ఇప్పుడు ఏమైందంటే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ క్లాస్ ఏ ఈజ్ 40 స్టూడెంట్స్. క్లాస్ ఏ ఇక్కడ చూడండి, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ క్లాస్ ఏలో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే 40 స్టూడెంట్స్, వాళ్ళ యొక్క యావరేజ్ వాల్యూ ఎంత అండి 60. అండ్ ఆఫ్ ద క్లాస్ బి ఈజ్ 70. అంటే యావరేజ్ వాల్యూ అంటే ఇది x2, ఇదేమవుతుందండి x1 అండి. తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతండి 40 క్లాస్ ఏలో, వాళ్ళు n1 అవుతారు. తర్వాత బీలో ఎంత అవుతుందండి n2 అండి. ఏమంటారండి ఫైండ్ ద కంబైన్డ్ యావరేజ్ అని అన్నాడు. సో కంబైన్డ్ యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటేనండి, అర్థమైందా. కంబైన్డ్ యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే, అంటే x1 n1 ప్లస్ x2 n2 డివైడెడ్ బై n1 ప్లస్ n2. అదే చెప్పాను మీకు, కొన్ని బుక్స్లో ఏమని పెడతారంటే దీన్ని x1 ఇంటూ f1 ప్లస్ x2 ఇంటూ f2 డివైడెడ్ బై f1 ప్లస్ f2 అంటాడండి. ఏదైనా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకుండా, ఓకేనా. మీ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. జస్ట్ యావరేజ్ అంటే అంతమంది స్టూడెంట్స్, ఇక్కడ 60 స్టూడెంట్స్ ఉన్నారు, అంటే 60 యావరేజ్ ఇచ్చాడు ఇంటూ వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత అండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 40 ఇచ్చారు. సో వాళ్ళ యొక్క 40 స్టూడెంట్స్ యొక్క టోటల్ వెయిట్ కావాలనుకున్న, మార్క్స్ కావాలనుకున్న ఏమవుతుందండి, ఏమని చెప్పాను మీకు ఆల్రెడీ, మీకు నేను యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఆర్ సమ్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండి. యావరేజ్ వాల్యూ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు, అంటే దాని అర్థం టోటల్ కావాలనుకున్నాం అనుకోండి మనకి ఎంత అవుతుంది, యావరేజ్ ఇంటూ ఎన్ఏ కదా. సో యావరేజ్ ఇంటూ ఎన్ఏ, యావరేజ్ వాల్యూ ఫస్ట్ దాంట్లో ఎంత ఇచ్చాడు 60 ఇచ్చాడు, 60 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 40. సో ఎంత వస్తుందండి 2400, ఇంతే కదా. సో వీళ్ళ యొక్క టోటల్ తెచ్చాం. తర్వాత ఇంకొక రిమైనింగ్ వాళ్ళది కూడా టోటల్ కావాలి కదా, టోటల్ స్టూడెంట్స్ది. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, ఇంకా క్లాస్ బి యొక్క స్టూడెంట్స్ 70 ఉన్నారు. సో 70 అంటే దాని యొక్క యావరేజ్ ఎంత ఇచ్చాడండి 70 ఇచ్చాడు. 70 ఇచ్చి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఇచ్చాడండి 60 ఇచ్చాడు. 7 6 ఎంత అండి 42, అంటే 4200. చూడండి, ఇది క్లాస్ ఏ యొక్క టోటల్ మార్క్స్ ఎంత అండి 2400. క్లాస్ బి యొక్క టోటల్ స్టూడెంట్స్ ఎంత అండి 4200. నార్మల్గా యావరేజ్ అంటే ఏంటండి, టోటల్ ఆర్ సమ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, అంతే కదా. సో ఇక్కడ టోటల్ స్టూడెంట్స్ ఆర్ సమ్ ఎంత అండి 2400, అంటే వాళ్ళ యొక్క మార్క్స్ టోటల్ ఆర్ సమ్ ఆఫ్ ది మార్క్స్ ఎంత అండి 4200 ప్లస్ 2400 డివైడెడ్ బై వాళ్ళు ఎంతమంది స్టూడెంట్స్ అండి, ఎంతమంది స్టూడెంట్స్ క్లాస్ ఏలో ఎంతమంది ఉన్నారు 40 ఉన్నారు, క్లాస్ బిలో 70 ఉన్నారు. అంటే ఎంత వస్తుంది క్లాస్ ఎంత అండి, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు 40 స్టూడెంట్స్ ప్లస్ 60 స్టూడెంట్స్, అంతే కదా. 40 ప్లస్ 60 ఎంత వస్తుందండి 2400 ప్లస్ 4200 అంటే 6600 డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోతే 66. అర్థమైంది కదండి. కన్వెన్షనల్ మెథడ్లో చేసుకోవాలి ఇంతవరకు ఇదంతా చేసుకెళ్ళాలన్నమాట. నార్మల్గా ఇలా అయితే ఇక్కడ చూడండి, ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోయింది అనమాట. అంటే ఇలా జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. ఓకే కదా. ఇది ఎలా చేస్తారో చూపిస్తారు చూడండి. మీకు x1 ఎంత అండి, మీకు ఆల్రెడీ x1 60 అని చెప్పాను, ఇంటూ n1 ఎంత అండి 40 అండి. ఓకే, ప్లస్ x2 ఎంత అండి, x2 వచ్చేసరికి 70 అండి, ప్లస్ n2 ఎంత అండి 60 అండి, డివైడెడ్ బై x1 ప్లస్ x2 అంటే n1 ప్లస్ n2 ఎంత అండి 40 ప్లస్ 60, 2400 ప్లస్ 4200 డివైడెడ్ బై 100 ఈక్వల్స్ టు 6600 డివైడెడ్ బై 100. 0 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుందండి 66. ఈజీనే కదండి, చేయగలరు కదా. ఇంతేనండి, కంబైన్డ్ యావరేజ్ అయిందండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. మీన్ అయ్యింది. నెక్స్ట్ మోడ్ అండి, మీడియన్ కన్నా ముందు ఇది చెప్తా చూడండి. అంటే మీకు మీన్ ఇచ్చినప్పుడు డీవియేషన్ రూల్లో చెప్పాను కదా, నార్మల్ డేటా ఇచ్చినప్పుడు చెప్పాను, ఇప్పుడు కంబైన్ డేటా ఇచ్చినప్పుడు కూడా చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ మార్క్స్ 60 70 ఇచ్చాడు క్లాస్ ఏది, అంతే కదా. క్లాస్ ఏ, క్లాస్ బి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్లాస్ ఏలో 40 ఉన్నారు, క్లాస్ బిలో 60 ఉన్నారు. అయినట్లయితే వాటి మీన్ ఎంత, మీన్ మార్క్స్ ఎంత అని అడిగాడు. దీన్ని ఎలా చేయొచ్చండి డీవియేషన్ రూల్ ప్రకారం, డీవియేషన్ మెథడ్ ద్వారా ఎలా చేయొచ్చు అంటే సేమ్ అండి, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఎగ్జాంపుల్ యావరేజ్ ఆర్ మీన్ ఏంటంటే ఎజ్యూమ్ చేసుకుందాం. ఎజ్యూమ్ చేసుకుని
ఏమని రాద్దామంటే ఎజ్యూమ్ ఈ రెండింటికి మధ్య ఉన్నది ఎగ్జాంపుల్ 65 తీసుకోండి మీరు, ఓకేనా. 65 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుందండి, 65 తీసుకున్నప్పుడు అంటే 60 మైనస్ ఇది అంతే కదా, ఫస్ట్ క్లాస్ ఏ యొక్క యావరేజ్ ఏమవుతుంది, 60 మైనస్ 65 ఎంత అవుతుంది, -5. క్లాస్ బి యొక్క యావరేజ్ ఏమవుతుంది, 70 మైనస్ 65 ఎంత అవుతుందండి, +5. ఇప్పుడు యావరేజ్ ఎలా కడతాం వీటికి, యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు -5 ఇంటూ క్లాస్ యొక్క స్టూడెంట్స్ ఎంత అండి, 40 అండి. 40 ప్లస్ దీని ఎంత వచ్చిందండి, +5 ఇంటూ క్లాస్ బి యొక్క యావరేజ్ ఎంత అండి, 60 డివైడెడ్ బై కింద ఇదైతే మారదండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది మారదు, అంతే కదా. సో 40 + 60 ఎంత అవుతుందండి, చూడండి యావరేజ్ ఎంత, అప్పుడు యావరేజ్ ఆర్ మీన్ ఎంత అవుతుంది, -5 × 40 ఎంత అండి, 5 4s are 200 -200 + 5 × 60 ఎంత అండి, 300 డివైడ్ 40 + 60 ఎంత అండి, 100 అండి. సో -200 + 300 అంటే +100, 100/100 ఎంత వస్తుందండి, 100 క్యాన్సిల్ అయిపోతే 1. యావరేజ్ అప్పుడు ఏమవుతుందండి, యావరేజ్ వాల్యూ ఎజ్యూమ్డ్ వాల్యూ, యావరేజ్ ఆర్ మీన్ ఏమవుతుందండి, ఎజ్యూమ్డ్ వాల్యూ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తే అంత, ఇక్కడ +1 వచ్చింది కాబట్టి 1 యాడ్ చేసుకుంటాం. ఎజ్యూమ్డ్ వాల్యూ ఎంత అండి, 65 అండి, +1 ఎంత అండి, 66 అండి వచ్చింది కదండి. నార్మల్గా కన్వెన్షనల్ మెథడ్ చేసినా మనకి 66 వచ్చింది, ఇలా డీవియేషన్ మెథడ్ చేసినా 66 వచ్చింది, ఓకే కదండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మీడియన్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, మీడియన్ అంటే ఏం లేదండి, చెప్తే చూడండి. వాల్యూ ఆఫ్ ది మిడిల్ మోస్ట్ వాల్యూ when arranged in ascending order. దీని మీనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, అందులో మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అదే మీడియన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, 1 2 3 4 5 ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి, అంతే కదా. సో దీని యొక్క మీడియన్ వాల్యూ ఎంత అంటే, అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటండి, తక్కువ నుంచి ఎక్కువకి వెళ్తాయి అన్నమాట. అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థమైందా, అంటే లో టు హై, లో వాల్యూ టు హై వాల్యూ ఒక ఆర్డర్లో రాసుకున్నట్లయితే, లో టు హై వాల్యూ రాసుకున్నట్లయితే దాన్ని అసెండింగ్ ఆర్డర్. 1 2 3 4 5 అనేది అసెండింగ్ ఆర్డర్లో ఉంది. సో మధ్యలో ఏదైతే ఉందో మిడిల్ మోస్ట్ నెంబర్, ఈ రెండు తీసేస్తే మధ్యలో మిడిల్ నెంబర్ ఇదే కదండి, 3. సో ఇది మీడియన్, ఇంతే అండి. ఈజీనే కదా, కాన్సెప్ట్ అర్థమైతే ఈజీనండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే 12 10 6 9 4 17 18 ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి, 3 3 7 నెంబర్స్ ఉన్నాయి. అయినట్లయితే దీన్ని మీడియన్ కావాలనుకున్నాం అనుకోండి, మీడియన్ అడిగాడు, ఏమడిగాడు, మీడియన్ వాట్ ఈస్ ద మీడియన్ వాల్యూ అని అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి మీడియన్ అంటే. సో అప్పుడు ఏమవుతుందండి, 4 6 అంటే ఫస్ట్ 4 కదా లీస్ట్, తర్వాత 6, తర్వాత ఇంకేముంది 9 ఉంది, దీని తర్వాత ఏముంది 10 ఉంది, దీని తర్వాత 12 ఉంది, దీని తర్వాత ఇంకేముందండి 12 తర్వాత 17 ఉంది, దీని తర్వాత 18 ఉంది. చూడండి 1 2 3 4 5 6 7 అంతే కదా. చూడండి మిడిల్ మోస్ట్ నెంబర్ అన్నాడు ఇంకోటి 7 అంటే, ఇప్పుడు చూడండి ఈ చివరి నెంబరు క్యాన్సిల్, ఈ చివరి నెంబర్ క్యాన్సిల్ చేసుకుందాం, ఈ చివరి నెంబరు. సో రిమైనింగ్ మిగిలిపోయింది ఏంటండి, ఇదే కదా. సో ఇది మీడియన్ అనమాట. మీడియన్ ఏమవుతుంది 10 అండి. ఇవన్నీ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇచ్చిన నెంబర్స్ అనేవి ఆడ్ ఇచ్చినప్పుడు అండి, ఆడ్ వాల్యూ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా అంటే మిడిల్లో ఏదైతే ఉందో అది తీసేసుకుందాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి, ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి 7 ఉన్నాయి కాబట్టి మధ్యలో ఉన్న టర్ము మీడియం తీసుకుంటాం మిడిల్ అనేది. అలా కాకుండా ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఒకవేళ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఇఫ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ ఆడ్, అప్పుడు ఏమవుతుందంటే మీడియన్ అనేది మిడిల్ టర్మ్ అండి. ఏమవుతుందండి, మీడియన్ అనేది మిడిల్ టర్మ్. సింపుల్ చెప్పాలంటే
మీడియన్ విల్ బి మిడిల్ టర్మ్. అర్థమైంది కదండి. లేదనుకోండి దీన్ని ఫార్ములా బేసిస్లో రాయాలనుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత ఇచ్చాడు డివైడెడ్ బై 1 అంటే n+1/2 అండి, ఇంతే. లేదు ఒకవేళ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఈవెన్లీ ఇచ్చాడు, అప్పుడేమవుతుందంటే అంటే మీడియన్ అనేది ఏమవుతుందంటే మీడియన్ కాస్త యావరేజ్ ఆఫ్ n/2 n+1/2 టర్మ్స్. మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేను చెప్తా చూడండి, ఇంకా ఈజీగా చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను చూడండి, నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఎన్ని ఉన్నాయి? ఎగ్జాంపుల్ 12, 16, 10, 6. చూడండి ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చెప్పాలి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయంటే చూడండి 1, 2, 3, 4 అంటే ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయి. 4 అంటే ఏంటండి? ఈవెన్ నెంబరే కదా. 4 అంటే ఈవెన్ నెంబర్, అంటే 1, 2, 3, 4. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్కి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఈవెన్ అయినప్పుడు మీడియన్ ఏం చెప్పానండి నేను? మీడియన్ అనేది యావరేజ్ ఆఫ్ n/2 అంటే n/2 టూత్ టర్మ్ ప్లస్ n+1/2 ఇది ఈ డివిజన్ ఏదైతే ఉందో అది మధ్య వరకు ఉంటుందండి. అంటే n/2 ప్లస్ 1th టర్మ్ డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ అండి? 2. అంతే కదా. n/2 అనేది ఒక టర్మ్, n/2 ప్లస్ 1 టర్మ్ ఒకటి అనమాట. అంటే యావరేజ్ అని అనుకోండి, బై 2 వేసాను. ఇప్పుడు చూడండి n/2 ఎన్ని టర్మ్స్ అండి? n/2 అంటే 4th టర్మ్స్, అంటే 4 ఉన్నాయి కాబట్టి 4/2 టర్మ్ ప్లస్ 4/2 ప్లస్ 1/2. 4/2 అంటే ఎంత? సెకండ్ టర్ము, అంటే 2 2s క్యాన్సిల్ అయిపోతే సెకండ్ టర్మే కదా. ప్లస్ 4/2 ప్లస్ అంటే 4/2 అంటే 2 + 1 ఎంత? థర్డ్ టర్మ్ అనమాట. థర్డ్ టర్మ్ డివైడెడ్ బై 2. ఇప్పుడు చూడండి సెకండ్ ప్లేస్లో ఎంత ఉందండి? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఫస్ట్ వీటిని ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి కదా మనం, అంతే కదా. అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే 6, 10, 12, 16 కదా. సో ఇప్పుడు చూడండి ఆర్డర్లు ఇప్పుడు ఇవ్వండి, 1, 2, 3, 4. సో ఇందులో సెకండ్ టర్మ్ ఎంతండి? 10. థర్డ్ టర్మ్ ఎంతండి? 12. సో మీడియన్ అప్పుడు ఎంత అవుతుంది? మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 + 12/2. ఎంత వస్తుంది? 10 + 12 ఎంత అండి? 22 అండి. 22/2 అంటే 11. అర్థమైంది కదండి, ఈజీనే కదా. అంటే ఫార్ములా ఒరిజినల్గా అయితే ఇదండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. లేదు ఇవన్నీ ఎవడన్నా రాస్తాడు, ఇవన్నీ ఎవడు గుర్తుపెట్టుకుంటాడని మీకు అనిపించింది అనుకోండి, ఎప్పుడైనా ఇలా ఈవెన్ నెంబర్స్ ఇస్తారు కదా, 12, 16, 10, 6 ఇచ్చారు కదా. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? మీడియన్ అడిగినప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. 6, 10 తర్వాత 12, 16 ఇలా అసెండింగ్ ఆర్డర్లో రాసాం. సెకండ్ స్టెప్ ఏం చేస్తామంటే చివరి టర్మ్ అంటే చివరివి ఈ టర్మ్ క్యాన్సిల్ చేసుకొని ఈ టర్మ్ క్యాన్సిల్ చేసుకొని మధ్యలో ఇవి ఉంటాయి కదా, ఈ రెండు మిగిలిపోయి కదా, ఈ రెండింటి యొక్క యావరేజ్ రాసేయండి. 10 + 12/2 ఎంత వస్తుందండి? 22/2, 11. అయిపోయింది, ఎంత అవుతుంది. ఇవేవి రాయకండి, జస్ట్ ఇవేమి రాసుకోకుండా అటు ఇటు తీసేసుకొని మిడిల్ నెంబర్స్ ఉంటాయి కదా, మీడియన్ అడిగినప్పుడు అన్ని యావరేజెస్ అంటే అన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని మిడిల్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసేసుకుంటే అది ఆడ్ అనమాట. అంటే ఆడ్ దానికి మిడిల్ నెంబర్ ఒక్కటే తీసుకుంటాం, ఒకటే మిగిలిపోతే అది ఆడ్ అవుతుంది. సో అది డైరెక్ట్ తీసుకుంటాం. అలాగే 2 నెంబర్లు మిగిలిపోయాయి అనుకోండి, దానికి యావరేజ్ తీసుకోండి సింపుల్గా. అర్థమైంది కదా, ఇంతేనండి. మీడియన్ కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సమ్స్. కొన్ని క్వశ్చన్స్లో ఏమని అడుగుతాడంటే, ఇంకా మీడియంలో 1-2 మోడల్స్ ఉన్నాయి, అవి నేను చెప్తాను. అంతకన్నా ముందు కొన్ని క్వశ్చన్స్లో ఏమని అడుగుతాడంటే, ఎగ్జాంపుల్ అండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీన్ అండ్ మీడియన్ అని అంటాడండి. డేటా ఇచ్చేసి మీన్కి మీడియన్కి డిఫరెన్స్ ఎంత చెప్పండి రా అని అంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఇలా నెంబర్స్ ఇచ్చాడు 6, 8, 5, 7, 12, 16. ఇలా నెంబర్స్ ఇచ్చాడండి. ఫస్ట్ యావరేజ్ కట్టాలంటే ఏం చేస్తామండి? యావరేజ్ ఆర్ మీన్ కట్టాలంటే ఏం చేస్తాం మనం? రొటీన్ స్టెప్ అండి. రొటీన్ మీన్ అంటే ఏం చేస్తాం? మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 6 + 8 + 5 + 7 + 12 + 16 + 6 + 8 + 13. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత? 9.
సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకి 81 వస్తుందండి. 81/9 అంటే 9 క్యాన్సిల్ అవుతుంది. సో మీన్ ఎంత వస్తుందండి? మీన్ వాల్యూ ఎంత వస్తుంది? మీన్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వస్తుందంటే మీన్ వచ్చేసరికి 9 వచ్చిందండి. ఇప్పుడు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం? అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ చూడండి. లీస్ట్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 5 ఉందండి. 5. నెక్స్ట్ నెంబర్ ఎంత ఉందండి? 6. అంతే కదా, 6. నెక్స్ట్ 7, నెక్స్ట్ 8, ఇంకొక 8 కూడా ఉందండి ఇక్కడ 8, అంతే కదా. నెక్స్ట్ ఇంకేముందండి? 8 తర్వాత 9 లేదు, 10 లేదు, 11 లేదు, 12 ఉంది. 12, 13, 16. చూడండి, ఈ చివర నెంబర్ క్యాన్సిల్, ఈ చివర క్యాన్సిల్, నెక్స్ట్ ఈ చివర క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది? రిమైనింగ్ 8 మిగులుతుంది, అంతే కదా. 8 మిగులుతుంది. 8 మిగిలినప్పుడు నేను ఏం చెప్పాను అంటే ఇవన్నీ మొత్తం టోటల్ 8 నెంబర్స్ ఉన్నాయి, అవునా కదా, అంటే ఈవెన్ నెంబర్. అప్పుడు మధ్యలో 2 నెంబర్లు మిగిలిపోతే ఏం చెప్పానంటే నేను మీకు మధ్యలో 2 నెంబర్లు మిగిలిపోయినప్పుడు దాని యొక్క మీడియన్ ఏమవుతుందంటే మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు వీటి యొక్క వాల్యూస్ అంటే 8 + 8/2, అంతే కదా. అంటే 16/2 ఎంత వస్తుందండి? 8 వస్తుంది, ఇంతే అండి. ఇది మీడియన్ వాల్యూ. సో డిఫరెన్స్ అడిగాడు కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ మీన్ మైనస్ మీన్ అండ్ మీడియన్ అడిగాడు కాబట్టి మీన్ అండ్ మీడియన్ యొక్క డిఫరెన్స్ అంటే మీన్ ఎంత? 9, మీడియన్ ఎంత? 8. 9 - 8 ఎంత? 1, ఇంతే అండి. నన్ను అడిగితే అంటే ఒక్కొక్కసారి ఎగ్జామ్ టఫ్కి ఇచ్చినప్పుడు నెక్స్ట్ చెప్పే క్వశ్చన్స్కి వెళ్తాడు, కానీ ఈజీ అయితే మాత్రం ఇప్పటివరకు ఏవైతే చెప్పానో దాంతోపాటు 3 రేంజ్ కొన్ని జస్ట్ 1-2 స్టెప్పులు అయిపోయి క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ 2 అంటే ఇవి ఇప్పటివరకు చెప్పిన టాపిక్, తర్వాత ఏంటి నెక్స్ట్ ఆ రేంజ్ అండ్ మోడ్ అంటే రిపీటెడ్ వాల్యూ అండి. రేంజ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూ మైనస్ చేస్తే వచ్చేది రేంజ్ అనమాట. సో ఈ 4 నుంచే చిన్న క్వశ్చన్స్ కానీ అంటే ఈజీ టు మోడరేట్ అడిగేటప్పుడు ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే కదండి. నెక్స్ట్ ఎలా ఉంటాయండి? మీడియన్ ఇప్పటివరకు ఏంటంటే డైరెక్ట్గా ఒక్కొక్కసారి వస్తాయి. అంటే ఇప్పుడు ఇవేంటండి 5 ఒకసారి వచ్చింది, 6 ఒకసారి వచ్చింది, 7 ఒకసారి వచ్చింది, 8 అనేది 2 టైమ్స్ వచ్చింది, 12 అనేది 1 టైము, 13 అనేది 1 టైము, 16 1 టైం. అంటే ఇలా సింపుల్గా అంటే డైరెక్ట్గా ఇచ్చేసే వాటికి ఏంటంటే మీడియన్ అరేంజింగ్ ఆర్డర్లో రాసేసి ఫైనల్ వాల్యూ చెప్పేస్తామండి. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ అని ఎక్కువ వచ్చేస్తుంటుందండి. ఇప్పుడు ఎక్స్ ఇది ఉంది కదా, ఈ 5 అనే వాల్యూ అనేది ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అండి. ఇక్కడ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నిసార్లు వస్తుందంటే ఇది 3 టైమ్స్ వస్తుంది. 5 అనేది 3 టైమ్స్ అంటే 5, 5, 5. నెక్స్ట్ 10 అనేది 5 టైమ్స్ వస్తుంది. 10, 10, 10, 10, 10. నెక్స్ట్ 15 అనేది 9 టైమ్స్ వస్తుంది. 15, 15, 15, 15 అలా రాసుకుంటూ పోవాలి. 20 అనేది 7 టైమ్స్, 25 అనేది 6 టైమ్స్. ఇలా ఇంత అన్నిటిని ఒక ఆర్డర్లో రాసుకోవాలంటే మనకి కష్టమైపోయేది కదండి క్యాలిక్యులేషను. అలాంటి టైంలో ఏంటంటే ఇలాంటి వాటిని అంటే ఇలాంటి సమ్స్ని సాల్వ్ చేయడం కోసం ఈ మెథడ్ని డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారండి. ఇలా ఇచ్చినప్పుడు మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది వన్ మెథడ్ అనమాట. ఇప్పటివరకు మీడియన్ డైరెక్ట్గా ఇస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చెప్పాను. ఇది మీడియన్లో సెకండ్ మెథడ్. మీడియన్లో థర్డ్ మెథడ్ ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, అర్థమైంది కదండి. ఇలాంటివి ఇచ్చినప్పుడు మీరు ఎలా చేయాలనేది చెప్తా చూడండి. సొల్యూషన్ ఏమీ లేదండి, సింపులే, కంగారు పడకండి. జస్ట్ ఇది ఎక్స్ వాల్యూని ఇలా రాసుకోండి, దీన్ని ఇలా రాసుకోండి. ఇక్కడ సిఎఫ్ అని అంటారు. సిఎఫ్ అంటే ఏంటో చెప్తా చూడండి. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఏంటండి? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ అంటే ఏంటి అని అంటే కంగారు పడకండి. క్యుములేటివ్ అంటే ఏం లేదండి, ఇంతకు ముందు ప్రీవియస్ వాల్యూని యాడ్ చేసుకోండి. ఎప్పుడు ఎఫ్ వాల్యూ ఇక్కడ 1 ఉందనుకోండి, ఫస్ట్ దగ్గర ఇక్కడ 2 ఉందనుకోండి, ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ వాల్యూకి వచ్చేసరికి ఏంటంటే ఇది అంటే పాత వాల్యూ దీనికి యాడ్ అయిపోద్ది, అంటే 3. ఇక్కడ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, నెక్స్ట్ వాల్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే 3 + 4 ఎంత? 7. ఇంతేనండి. అంటే ముందు వాల్యూని కూడా అలా క్యుములేటివ్ అంటే టోటల్ సమ్ చేసుకుంటూ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సమ్లోకి వెళ్ళి చూద్దాం మనం. 5, 10, 15, 20, 25 ఇవే కదా ఎక్స్వి రాశాను. నెక్స్ట్ 5కి ఎంత? 5 ఎన్ని టైమ్స్ వస్తుందండి? ఫ్రీక్వెన్సీ అంటే అంటే ఫ్రీక్వెంట్గా వస్తుందని దాని అర్థం అనమాట. అంటే 5 అనేది 3 టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 10 అనేది 5 టైమ్స్ వస్తుంది. 15 అనేది 9 టైమ్స్ వస్తుంది. 20 అనేది 7 టైమ్స్ వస్తుంది. 20 అనేది ఎన్ని టైమ్స్ వస్తుందండి?
7 టైమ్స్ వస్తుంది, 25 అనేది 6 టైమ్స్ వస్తుంది. ఓకే కదండి. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఫస్ట్ వాల్యూ ఫస్ట్దే రాసేస్తామండి. ఈ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎంత ఉందో అంతే రాసేసిన తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏమని చెప్పాను నేను, ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఎంత అవుతుందో ఆ రెండు యాడ్ చేసుకోవాలి. అంటే 3 + 5 ఎంత అండి, 8 అండి. ఓకే కదా. 3 + 5 8 పక్కన రాస్తున్నాను ఫస్ట్ సెమ్ కాబట్టి. నెక్స్ట్ 8 + 9 అండి, ఈ రెండు యాడ్ చేసుకోవాలి. 8 + 9 ఎంత అవుతుంది, 8 + 9 ఎంత అండి, 17 అండి, రాశాను. ఓకే కదా. నెక్స్ట్ 17 + 7 ఎంత అండి, అంటే ఈ వాల్యూకి ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది, 17 + 7 ఎంత వస్తుంది, 24 రాశాను. నెక్స్ట్ వాల్యూ ఎంత వస్తుందండి, 24 + 6 ఎంత అండి, 24 + 6 ఎంత, 30. అంతే కదా. ఈ 24 + 6 30 అర్థమైంది కదండి. ఫస్ట్ వాల్యూ యాజ్ రాసేస్తామండి. రెండో వాల్యూ వచ్చేసరికి ఏంటంటే ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ యాడ్ చేసుకుంటే ఇక్కడికి వస్తుంది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. 3 + 5 8, తర్వాత 8 + 9 ఎంత అండి, 17, 17 + 7 ఎంత అండి, 24, 24 + 6 ఎంత అండి, 30. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. సో ఇది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో లాస్ట్కి ఎంత అయితే వస్తుందో ఈ వాల్యూ ఉంది కదండి, దీన్ని ఎన్ అని అనుకోండి, క్యాపిటల్ ఎన్ అని అనుకోండి. ఓకేనా. లేదు అనుకుంటే ఈ బాధ ఎవడు పడతాడు, ఎన్ని డ్యూరేషన్స్ ఎవరు పడతారు అనుకుంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని అనుకున్నాం కదా. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 30 అండి. దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది, 30/2 అంటే 30/2 ఎంత వస్తుంది అప్పుడు, 15. ఈ 15 ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 15 వచ్చిన తర్వాత ఈ ఆర్డర్లో అంటే ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో 15 ఎక్కడుందో చూడండి. 15 ఎక్కడుంది, ఇక్కడ 3 లేదు, 8 లేదు, ఇక్కడ 17. సో 15 తర్వాత లార్జెస్ట్ నెంబర్. సెలెక్ట్ ది నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్. చూసుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సెలెక్ట్ ది నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్టర్ CF/2 వాల్యూ. CF/2 వాల్యూ ఎంత వచ్చింది, 15 వచ్చింది. సో ఇక్కడ ఎంత వచ్చింది, 15 లేదు. సో నెక్స్ట్ ఇది 17. సో ఈ 17 అనేది, ఈ 17 తిన్నగా ఏదైతే వాల్యూ ఉందో అది మీడియన్ అవుతుందండి. మీడియన్ ఎంత అవుతుందండి, చూడండి. మీడియన్ ఎంత అవుతుందంటే 15. చూసుకోండి ఆప్షన్స్లో మీడియన్కి ఆప్షన్స్ ఏమేమి ఇస్తాడంటే చూడండి, A15, B9, C17, D15 అని ఇస్తాడు. అప్పుడు ఎంత ఇస్తారు, CF/2 15 వచ్చిందని ఇది వేసేయగలరు కాదు. అలాగే అంటే 15కి నెక్స్ట్ నెంబర్ 17 ఉంది కదా, ఇది రాసేస్తానని అనుకుంటారేమో, అది కూడా రాంగేనండి. ఇది కాదు. సో 17 తిన్నగా ఫ్రీక్వెన్సీ F అనేది 9 ఉంది కాబట్టి ఇది అనుకుంటారు, ఇది కూడా కాదండి. ఏదండి ఆన్సరు, మీడియన్ A15 అనమాట. మళ్ళీ చెప్తా చూడండి ఎందుకు. CF/2 15 వచ్చిందా, నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలంటే 17 ఉంది. లేదు అక్కడ ఆల్రెడీ 15 ఉంటే 15 సెలెక్ట్ చేసుకోవాలండి. 15 లేదు కాబట్టి నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటే 17 తీసుకుంటాం. 17 తీసుకున్న తర్వాత దానికి స్ట్రైట్గా ఏ నెంబర్ అయితే ఉందో అంటే 15, 9 కూడా స్ట్రైట్గానే ఉంది కదా అని అంటారనమాట. దీని మీనింగ్ ఏంటండి, ఫ్రీక్వెన్సీ అంటే 15 అనే నెంబరు ఫ్రీక్వెన్సీ ఎంత 9 ఉంది అంటే 9 టైమ్స్ రిపీట్ అవుతుంది. అంటే 15. అప్పుడు మీడియన్ ఏమవుతుందంటే 15 అనేది ఎక్కువ సార్లు వస్తుంది. అంటే ఆ 15 వాల్యూ మీడియన్ అనేది ఎక్కడ నుంచి తీసుకుంటాం, ఈ రోల్ నుంచి, ఫస్ట్ రోల్ నుంచి అంటే ఫస్ట్ కాలం నుంచి తీసుకుంటామండి, ఫ్రీక్వెన్సీలోంచి కాదు. దీని మీనింగ్ ఏంటంటే 15 అనేటప్పుడు 9 టైమ్స్ వస్తుంది అంతే, అక్కడ 9 రావట్లేదు. సో మనం చూస్ చేయాల్సిన ఆన్సర్ ఏంటండి, 15. అర్థమైంది కదండి. ఇంకానండి ఇంకొక సమ్ చెప్తాను, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. చూడండి ఈ సమ్ కూడా సేమే కదా. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అని అన్నాడు. ఫాలోయింగ్ డేటా అని చెప్పి ఇలా ఇచ్చాడు అనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలండి, సో దీని మీనింగ్ ఏంటి, X అనేది 1 టైం వస్తుంది, 4 అనేది 3 టైమ్స్ వస్తుంది, 6 అనేది 5 టైమ్స్ వస్తుంది, 8 అనేది 4 టైమ్స్ వస్తుంది, 10 అనేది 3 టైమ్స్ వస్తుంది, 12 అనేది 2 టైమ్స్ వస్తుంది. సో మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ చేసే స్టెప్ ఏంటండి, X అని రాసుకుంటాం, ఇక్కడ F అని రాసుకుంటాం, ఇక్కడ CF అని రాసుకుంటాం. Xలు ఎంత 2, 4, 6, 8, 10, 12 అంతే కదా. ఫ్రీక్వెన్సీ F ఎన్నిసార్లు వస్తుంది, X అనేది 2 అనేది ఎన్నిసార్లు 1 టైం అంతే కదా. ఎన్నిసార్లు వస్తుందండి, 1 టైం వస్తుంది. నెక్స్ట్ 4 అనేది 3 టైమ్స్ వస్తుంది, 6 అనేది 5 టైమ్స్ వస్తుంది, 8 అనేది 4 టైమ్స్ వస్తుంది, 10 అనేది 3 టైమ్స్ వస్తుంది, 12 అనేది 2 టైమ్స్ వస్తుంది. ఇప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం చెప్పాను నేను, ఫ్రీక్వెన్సీ టర్మ్స్ యాడ్ చేసుకోవాలి. 1 ఫస్ట్ ప్లేస్లోకి వస్తుంది. నెక్స్ట్ టైంకి వచ్చేసరికి ఏమవుతుందండి, 1 + 3 ఎంత అండి
4 ఇక్కడ రాస్తున్నాను 4. నెక్స్ట్ సెకండ్ స్టెప్కి ఏమవుతుందండి 4 + 5 అంతే కదా, ఈ 4 + ఈ 5 యాడ్ చేసుకోవాలి. 4 + 5 ఎంత అండి 9. 9 ఎలా వచ్చిందంటే ఈ 4 + 5 యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుందంటే ఇంతకుముందు యొక్క సిఎఫ్ వాల్యూ ప్లస్ ఈ 4 ఇది యాడ్ చేసుకోవాలి. 9 + 4 ఎంత అండి 9 + 4 ఎంత 13. తర్వాత దీని యొక్క వాల్యూ ఎంత వస్తుంది, దీని యొక్క సిఎఫ్ వాల్యూ ప్లస్ దీని యొక్క ఎఫ్ వాల్యూ అంటే 13 + 3 ఎంత అండి 16. దీని యొక్క సిఎఫ్ వాల్యూ ఎంత వస్తుందండి 16 + 2 16 + 2 18 అంతే కదా 18. చూడండి ఒకవేళ సిఎఫ్ వాల్యూ మీకు ఇంకా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములా ఆఫ్ కావాలనుకుంటే సిఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రజెంట్ సిఎఫ్ వాల్యూ. ఓకేనా, ప్రజెంట్ సిఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ప్రీవియస్ సిఎఫ్ వాల్యూ ప్లస్ ఎఫ్ వాల్యూ ప్రజెంట్ ఎఫ్ వాల్యూ. ఓకే కదండి, నోట్ చేసుకోండి, లేదు మీకు గుర్తుండిపోద్ది అనుకుంటే నార్మల్ ప్రొసీడ్ అయిపోయింది. సో అర్థమైంది కదండి. ఇక్కడ సిఎఫ్ వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి 18. నేనేం చెప్పాను CF/2 వాల్యూ తీసుకోవాలి అని అన్నాను, అంటే 18/2 తీసుకోవాలి. ఎంత వస్తుందండి 18/2 అంటే 9 వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 9 ఎక్కడుందో చూడాలి. 9 ఎక్కడుందండి, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉందా లేదు, ఇక్కడ ఉంది. సో ఇది తీసుకోవాలి డైరెక్ట్గానే. ఇది డైరెక్ట్గా తీసేసుకొని ఇది డైరెక్ట్గా తీసేసుకుంటాం. డైరెక్ట్గా తీసుకున్న తర్వాత ఏ వాల్యూ ఆన్సర్ అవుతుందండి, మీడియన్ ఏమవుతుంది 5 అవుతుందా 6 అవుతుందా? 2 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను చెప్పండి, 5 అవుతుందా 6 అవుతుందా? దీని తిన్నగా ఎక్స్ స్ట్రైట్లో అంటే ఫ్రీక్వెన్సీ తీసుకోకూడదు, ఎక్స్ అంటే ఇది యావరేజ్ వాల్యూ అనమాట. ఈ వాల్యూ తీసుకోవాలి. అప్పుడు మీడియన్ ఏమవుతుంది, మీడియన్ అనేది ఏమవుతుందండి 6 అవుతుంది. అర్థమైంది కదండి, ఇంతే అండి ఆన్సర్. ఈజీనే కదా, జస్ట్ ఇది రాసుకుంటారు, క్యూములేటివ్ కడతారు, క్యూములేటివ్ కట్టిన తర్వాత క్యూములేటివ్/2 వేసుకుంటారు, ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఈ బాక్స్లో ఎక్కడుందో చూసుకుంటారు. ఇలా చూసుకున్న తర్వాత ఈ బాక్స్లో ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూ ఏదైతే ఉందో అదే మీడియన్. ఓకే కదా, ఇంతేనండి. నెక్స్ట్ మీడియన్లో ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్పేస్తాను. ఇందులో ఏమీ లేదండి, ఇంతకుముందు ఏం చేశారండి, ఎక్స్ వాల్యూ అనేది ఎఫ్ వాల్యూ అనేవి ఎక్స్ వాల్యూ అంట 5 6 లేకపోతే 8 9 10 12 ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ వాల్యూస్ ఉండేవండి, సింగిల్ వాల్యూ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు ఫ్రీక్వెన్సీ 3 4 5 6 సమ్ ఎలా ఉండేది. అలా కాకుండా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూస్ అనేవి వేరేగా వస్తాయండి. ఎక్స్ వాల్యూ ఏంటనేది ఇంటర్వెల్లో వస్తుంది. అంటే ఏమొస్తుందంటే 5 to 10 నెంబర్స్ అనేవి 5 to 10 మధ్య ఉన్న నెంబర్లు ఎఫ్ వచ్చేసరికి ఒక 6 టైమ్స్ వస్తుంది. లేకపోతే 10 to 15 మధ్య ఉన్న నెంబర్స్ 8 టైమ్స్ వస్తుంది. 15 to 10 నెంబర్స్ 15 to 20 మధ్య ఉన్న నెంబర్స్ 9 టైమ్స్ వస్తుంది. 20 to 25 మధ్య ఉన్న నెంబర్స్ 8 టైమ్స్ వస్తుంది. దీని మీనింగ్ ఏంటంటే 5 to 10 మధ్య ఏ నెంబర్స్ ఉంటాయండి, 5 6 7 8 9 10. అంటే ఈ నెంబర్స్లో ఏ నెంబర్ అయినా రావచ్చు. అవి ఎన్ని వస్తాయంటే 6 టైమ్స్ వస్తాయి, ఏ నెంబర్స్ అయినా అనమాట. ఇప్పుడు 10 to 15 మధ్య ఏముంటాయి 10 11 12 13 14 15. ఈ నెంబర్స్ అన్నీ 8 టైమ్స్. అంటే ఈ నెంబర్ అంటే 10 to 15 మధ్య ఉన్న నెంబర్స్ 8 టైమ్స్ రిపీట్ అవుతాయి. అంటే ఏ నెంబర్ వచ్చో ఏదైనా రావచ్చు, 10 రావచ్చు, 12 రావచ్చు, 11 రాకపోవచ్చు, 13 రావచ్చు, 14 రావచ్చు, 15 రావచ్చు, ఇలా అనమాట. ఇప్పుడు 15 to 20 అనే నెంబర్స్ 9 టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. సో 15 to 19 అంటే 15 16 17 18 19 20. సో ఇవి 9 టైమ్స్ రిపీట్ అవుతాయి. అంటే 15 2 టైమ్స్ రావచ్చు, 16 3 టైమ్స్ రావచ్చు, 17 1 టైం రావచ్చు, 18 3 టైమ్స్ రావచ్చు, 19 1 టైం రావచ్చు, 20 రాకపోవచ్చు, మనకు తెలియదు అనమాట. సో 15 to 20 ఉన్న నెంబర్స్ అనేవి ఇన్నిసార్లు రిపీట్ అవుతున్నాయని చెప్తున్నాడు అనమాట, అంతే. అర్థమైంది కదండి. ఇలాంటి టైప్ ఆఫ్ సమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నేను చెప్తాను మీకు. ఓకే కదా, దీనికి ఒక చిన్న ఫార్ములా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఆ టర్మ్స్ ఏంటి అనేది మీకు ఎగ్జాంపుల్తో చెప్పినప్పుడు మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. ఓకే కదండి, ఆ ఫార్ములా ఏంటనేది చెప్తాను, గుర్తుపెట్టుకోండి జస్ట్. ఓకే కదా, ఫార్ములా చూడండి. ఫార్ములా ఏంటంటే L1 + L2 - L1 డివైడెడ్ బై ఎఫ్ ఇంటూ n/2 అంటే n/2 అని అంటారు, n/2 మైనస్ సి. ఇక్కడ n/2 అంటే నథింగ్ బట్ మన CF/2 అని రాస్తున్నాం కదండి, అదేనండి. ఓకే కదా, సి అంటే క్లాస్ ఇంటర్వెల్ అని అంటారు. నేను చెప్తాను ఏంటనేది. L1 L2 L3 అనేవి కూడా ఏంటనేది మీకు చెప్తానండి నేను క్లియర్గా. ఓకే కదండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్
ఎందుకు డైరెక్ట్గా సమ్ చెప్పినప్పుడు మీకు అర్థమైపోయింది క్లియర్గా. ఓకే కదా. జస్ట్ ఈ ఒక్క 2 minutes ఏంటంటే జస్ట్ ఈ ఫార్ములాని మీరు అలా జస్ట్ బై హార్ట్ చేయండి. L1 + L2 - L1/F ఇంటూ N/2 అంటే మనకి CF/2 అండి మైనస్ C. ఇది గుర్తుపెట్టుకోండి. దీని యొక్క డిస్క్రిప్షన్ ఏంటనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వచ్చింది. ఓకే కదండి. సరే, ఈ సమ్ చూడండి. ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్. ఏం చెప్పానండి, ఇది గ్రూప్ ఆర్ ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు ఈ విధంగా చేయాలని చెప్పాను మీకు ఆల్రెడీ. ఓకే కదండి. గ్రూప్ ఆర్ మీడియన్ ఇంటర్వెల్ చూడండి. ఇంటర్వెల్స్ కదా ఇచ్చాడు, క్లాస్ ఇంటర్వెల్ అంటే చెప్పాను 0 to 10 మధ్య ఉన్న నెంబర్స్ అనేవి 5 times రావచ్చు. 10 to 20 మధ్య ఉన్న నెంబర్స్ అనేవి 8 times రావచ్చు. 20 to 30 మధ్య ఉన్న నెంబర్స్ 15 times రావచ్చు. ఆల్రెడీ మీకు చెప్పిందే కదా. సో ఎలా సాల్వ్ చేయాలనేది పక్కనే ఫార్ములా రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. L1 + L2 - L1/F ఇంటూ మనది CFA కాబట్టి మన CF/2 అని రాసుకుందాం ఇంటూ C. అంతే కదా. చూడండి సేమ్ ముందులాగానండి, క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పి క్లాస్ ఇంటర్వెల్. ఓకే కదా. సేమ్ రొటీన్ అండి. ఫ్రీక్వెన్సీ F, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ CF. క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30. ఓకే కదా. 30 to 40, 40 to 50. ఎంతవరకు ఇచ్చారండి? 40 to 50, 50 to 60 ఇంతే. సో చూద్దాం దీనికి 0 to 10 ఎంత ఎన్నిసార్లు రిపీట్ అయింది? 5 times. 10 to 20 ఎన్నిసార్లు రిపీట్ అయింది? 8 times. 20 to 30 15 times. 30 to 40 16 times. 40 to 50 6 times. నెక్స్ట్ 50 to 60 ఎంత అండి? 4 times. ఇక్కడ వరకు ఓకే కదండి. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే కదా. నెక్స్ట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుందండి? ముందు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ టర్మ్ అలాగే ఉండిపోయింది. సెకండ్ టైంకి వచ్చేసరికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ప్రీవియస్ టర్మ్ ప్లస్ F అంటే 5 + 8 ఎంత? 13. తర్వాత ఈ టర్మ్కి ప్రీవియస్ టర్మ్ ఎంత? 13 + 15 ఎంత? 28. 28 + 16 ఎంత అండి? 38. అంటే ప్రీవియస్ టర్మ్ CF ప్లస్ ప్రజెంట్ F అంటే 28 + 16 ఎంత? 38. 44. 44 + 6 ఎంత అండి? CF యొక్క ప్రీవియస్ టర్మ్ ప్లస్ F యొక్క ప్రజెంట్ టర్మ్ అంటే 44 + 60 అంటే 50. 50 ప్లస్ అంటే ఇప్పుడు దీనికి అనుకోండి CF యొక్క ప్రీవియస్ టర్మ్ ప్లస్ ప్రజెంట్ యొక్క F టర్మ్ అంటే F వాల్యూ 50 + 4 ఎంత అండి? 54. అర్థమైంది కదా ఎంతతోటి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వాల్యూ ఏదో వస్తుందో అది CF. సో CF/2 అంతే 54/2 ఎంత వస్తుందండి? 27. చూడండి ఇప్పుడు 27 ఎక్కడుందో చూడాలి. ఫస్ట్ ఏంటి? 5 లేదు, 13లో లేదు, 28. సో 27 లేదు కాబట్టి 27 యొక్క నెక్స్ట్ గ్రేటర్ నెంబర్ ఎంత? 28. అంతే కదా. దీన్ని ఇప్పుడు అండర్లైన్ చేయండి ఇలాగా. దీన్ని మొత్తాన్ని అండర్లైన్ చేయాలి. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు ఈ 20 30 అని ఉన్నది కదా, అంటే ఇది లోయెస్ట్ అన్నమాట, లోయెస్ట్ నెంబరు. నెక్స్ట్ ఇది హైయెస్ట్ నెంబరు, అంటే ఇది L1 ఇది L2 అవుతుంది. ఏమవుతుందండి? ఇది 21 అనేది 20 అనేది L1 అవుతుంది, 30 అనేది L2 అవుతుంది. ఓకే కదా. ఇది ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ F, ప్రాబ్లం ఏం లేదు. ఇది దీని యొక్క ముందు టర్మ్ తీసుకోవాలి. ఇది దీని యొక్క ముందు టర్మ్ అంటే CF. అప్పుడు C ఎంత అవుతుందంటే 13. C అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రీవియస్ ఏంటండి? CF టర్మ్. అర్థమైంది కదా. చెప్తాను చూడు. L1 అంటే లోయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అండి. ఏంటండి? లోయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే కదా. L2 వచ్చేసరికి ఆ క్లాస్ ఇంటర్వెల్లో హైయెస్ట్ అనమాట, హైయెస్ట్ క్లాస్ ఇంటర్వెల్. ఓకే కదా. అంటే 20 30. ఓకే కదా, ప్రాబ్లం ఏం లేదు కదా. ఓకే. F అనేది ఏంటంటే మనకి CF అంటే CF/2 యొక్క కరస్పాండింగ్ది, అది మీకు తెలుసు, ఫ్రీక్వెన్సీ 15 times అని. C అంటే ప్రీవియస్ CF టర్మ్. ఓకే కదండి. ఓకే, చూడండి ఇప్పుడు మీడియన్ ఫార్ములా నేను ఏం చెప్పాను? మీడియన్ ఫార్ములా మీకు ఏం చెప్పాను? L1 + L2 - L1 / F ఇంటూ CF/2 - C. చూడండి మన దగ్గర అన్ని వాల్యూస్ ఉన్నాయా? L1 ఎంత అండి? 20. అంతే కదా. L1 ఎంత? 20 రాశాను. L2 ఎంత అండి? 30 మైనస్ L1 ఎంత అండి? 20 / F ఎంత అండి? 15. ఓకే. CF/2 ఎంత వచ్చిందండి మనకి? CF/2 ఎంత అంటే 27 వచ్చిందండి. CF/2 అంతే కదా. CF/2 ఎంత వచ్చింది? 27 మైనస్ C
సి అంటే ఏంటండి, సిఎఫ్ దాని యొక్క ముందు యొక్క ప్రీవియస్ టర్మ్. అంటే ఈ 28కి ముందు టర్మ్ ఎంత అండి, 13. ఇప్పుడు చూడండి ఎంత వస్తుంది, 20 ప్లస్ 30 మైనస్ 20 అంటే 10/15. ఓకే కదా. 27 మైనస్ 13 అంటే 14. అంతే కదండి. 27/13 అంటే ఇప్పుడు ఏమవుతుంది, 20 ప్లస్ ఇది 2/3 అవుతుంది ఇంటూ 14. ఇదేమవుతుందండి, 20 ప్లస్ 28/3. అంతే కదా. 28/3 అంటే చూడండి, 3 9s are 27, 10 అంటే 9.333 వస్తుందండి. అంటే 20 ప్లస్ 9.33 ఎంత వస్తుంది, 29.33. చేసేయగలరు కదండి క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చినా సరే. ఇంతేనండి, ఇందులో ఏమీ లేదు. సరే, మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, లెంతీ అయినా సరే. చూడండి ఈ సమ్ సేమ్ అండి, కొంచెం లెంతీ అవుతాయి, కాకపోతే మళ్ళీ మీరు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దీన్ని ఎలా నోట్ చేసుకొని మీరు పీవైక్యూ సాల్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఏదైనా ఎగ్జామ్ సడన్గా పడింది అనుకోండి, పడిన తర్వాత మీరు నేను ఇప్పుడు వరకు చెప్పిన అన్ని క్లాసుల యొక్క నోట్స్ ఒక దగ్గర రాసుకున్నట్లయితే అదే మీకు రివిజన్ నోట్స్ అండి. ఇంకా చూడండి, ఇవన్నీ 2 రోజుల్లో రివిజన్ చేసేవచ్చు, అన్ని నోట్స్లు, అన్ని టాపిక్స్ యొక్క నోట్స్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి, ఫైండ్ ది మీడియన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సేమ్ అండి, రొటీన్ ముందులాగే. ఏం చేస్తామండి, క్లాస్ ఇంటర్వెల్, నెక్స్ట్ ఎఫ్, నెక్స్ట్ సిఎఫ్, ఇంతే కదా. క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చాడు, 0 to 20కి ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి 10, 20 to 40కి వచ్చేసరికి ఎంత అండి 20, 40 to 60కి వచ్చేసరికి 30, 60 to 80కి వచ్చేసరికి 15, 80 to 100కి వచ్చేసరికి 5. సిఎఫ్ ఏమవుతుందండి, సిఎఫ్ ప్రీవియస్ టర్మ్ ప్లస్ ప్రెజెంట్ టర్మ్. ప్రీవియస్ టర్మ్ ఏమీ లేదు కాబట్టి ఫస్ట్ టర్మ్ గ్యాస్టీజ్ రాసేస్తాం ఎప్పటిలాగే. సో 10. నెక్స్ట్ సిఎఫ్ ఏమవుతుంది, ప్రీవియస్ టర్మ్ యొక్క సిఎఫ్ ప్లస్ ప్రెజెంట్ టర్మ్ యొక్క ఎఫ్ అంటే 10 + 20 అంతా 30. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, దీని యొక్క ప్రెజెంట్ ఎఫ్ ప్లస్ ప్రీవియస్ సిఎఫ్ అంటే 30 + 30 60. నెక్స్ట్ దీనికి ఏమవుతుంది, దీని యొక్క ప్రెజెంట్ ఎఫ్ ప్లస్ ప్రీవియస్ సిఎఫ్ అంటే 75, 60 + 15 75. నెక్స్ట్ దీని యొక్క ఎఫ్ ప్లస్ దీని యొక్క సిఎఫ్ అంటే ప్రీవియస్ సిఎఫ్ 5 + 75 అంతా 80. ఓకే కదండి. ఇప్పుడు చూడండి, సిఎఫ్/2 ఎంత అవుతుందండి, 80/2 అంటే 40. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఈ 40 అనేది ఎక్కడుందో చూసుకుంటూ వెళ్ళాలి. ఇందులో ఉందా, లేదు, ఇందులో ఉందా, లేదు, ఇందులో దీన్ని దాటిపోతుంది. అంటే 40 లేదు కాబట్టి దీని యొక్క నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఎంత అండి, నెక్స్ట్ హైయెస్ట్ ఎంత వస్తుంది, అందులోనూ సిఎఫ్లో 60 చూపిస్తుంది. సో దాన్ని అండర్లైన్ చేసుకోవాలి మనం, అంతే కదా. దీన్ని ఇలా అండర్లైన్ చేసుకోవాలి. అండర్లైన్ చేసుకొని దీని తిన్నగా ఉండేది ఇది ఎఫ్, ఓకే, ఇది L1 లోయెస్ట్ L1, ఇదేమో హైయెస్ట్ L2, ఇంతే కదా. దీనికి ముందు ఇది సి వాల్యూ, ఇంతే కదా. ఇప్పుడు మీడియన్ ఫార్ములా ఏంటండి, మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ L2 మైనస్ L1/F ఇంటూ CF/2 మైనస్ సి, ఇంతే కదా ఫార్ములా. సో L1 ఎంత, 40. L1 ఎంత అండి, 40 ప్లస్ L2 మైనస్ L1 అంటే 60 మైనస్ 40 డివైడెడ్ బై ఎఫ్ ఎంత అండి 30 ఇంటూ సిఎఫ్ ఎంత అండి, CF/2 ఎంత 40 వచ్చింది, 40 మైనస్ దాని యొక్క ప్రీవియస్ టర్ము 30. అర్థమైంది కదండి. సో 40 ప్లస్ 60 మైనస్ 40 అంటే 20/30 ఇంటూ 40లోంచి ఇది ఎంత అండి, 40లోంచి 30 తెస్తే 10, 0 0 క్యాన్సిల్. చూడండి 40 ప్లస్ 20/3 అంటే 6 are 18 అంటే 6.66 వస్తుందండి. సో అప్పుడు వాల్యూ ఎంత వస్తుందండి, 46.66. ఇంతే అండి మీడియన్ వాల్యూ. ఓకే కదా, అర్థమైంది కదండి, ఈజీనే కదా. సో 46.66 అనేది వాల్యూ అలా రిపీట్ అవుతూ ఉంటుంది అన్నమాట మీడియన్. ఇంతే అండి మీడియన్. నెక్స్ట్ మోడ్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే మోడ్ అండి. మోడ్ ఈజ్ నథింగ్ బట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ నెంబర్ ఆర్ ఐటమ్ ఈజ్ నథింగ్ బట్ మోడ్. ఏంటండి మోడ్, మోర్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ లేదా మోర్ టైమ్స్ రిపీటెడ్ నెంబర్. మామూలుగా
ఫార్వర్డ్ మోడ్లో పెట్టండి, రిపీట్ మోడ్లో పెట్టండి, బ్యాక్వర్డ్ మోడ్లో పెట్టండి అని అంటుంటారు కదండి. ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయితే దాన్ని మోడ్ అని అంటారు అనమాట. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1 1 2 2 2 8 8 8 8 9 9 7 8 16 16. ఇప్పుడు చూడండి, ఇందులో 1 అనేది 2 టైమ్స్ వచ్చింది. 1 ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. 2 అనేది 3 టైమ్స్ వచ్చింది. 8 అనేది చూడండి 1 2 3 4 5. 8 అనేది ఎన్ని టైమ్స్ వచ్చిందంటే 5 టైమ్స్. నెక్స్ట్ 7 అనేది 1 టైం వచ్చింది. 9 అనేది 2 టైమ్స్ వచ్చింది. 16 అనేది 2 టైమ్స్ వచ్చింది. సో వీటన్నిటిలో ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ ఏంటండి? 8 అనేది 5 టైమ్స్ వచ్చింది. 8 అనేది ఏంటండి? 8 అనేది 5 టైమ్స్ వచ్చింది. 8 అనేది 5 టైమ్స్ వచ్చింది. సో అప్పుడు మోడ్ వాల్యూ ఎంత అవుతుందండి? మోడ్ వాల్యూ 8. అర్థమైంది కదండి? 5 రాసిగలరు. 8 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఏ నెంబర్ అయితే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో అదే మోడ్ అండి. ఏంటండి? ఏ నెంబర్ అయితే ఎక్కువ టైం రిపీట్ అవుతుందో అదే మోడ్. ఓకే కదా? సింపులే కదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇందులో ఏముందంటే ఇప్పుడు చూడండి, 2 ఉంది, 3 ఉంది, 4 4 4 4 4 5 5 6 6. ఇందులో మోడ్ అడిగాడు అనుకోండి, మోడ్ ఏమవుతుందంటే ఎక్కువసార్లు రిపీట్ అయిన నెంబరు. 2 అనేది 1 టైం వచ్చింది, 3 అనేది 1 టైం వచ్చింది, 4 అనేది 4 టైమ్స్ వచ్చింది, 5 అనేది 2 టైమ్స్, 6 అనేది 3 టైమ్స్. సో ఎక్కువ టైం ఏది వచ్చింది? 4. సో మోడ్ విల్ బి ద ఆన్సర్. మోడ్ ఈజ్ 4 అనమాట. 4 విల్ బి ద మోడ్. అయిపోయింది కదా? మోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకలా కూడా క్వశ్చన్స్ అడగొచ్చండి. ఎక్స్ అని ఇస్తాడు, ఎఫ్ అని ఇస్తాడు. 9 2 టైమ్స్ వచ్చిందని అంటాడు. 8 అనేది 7 టైమ్స్ ఇస్తాడని అంటాడు. నెక్స్ట్ 6 5 టైమ్స్ ఇచ్చాడు. 10 అనేది 1 టైం ఇచ్చాడు. సో మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. దీని ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్స్ అనేది ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, అంటే హౌ ఫ్రీక్వెంట్లీ ఇట్ కమ్స్. దాని అర్థం 9 అనేది 2 టైమ్స్ వస్తుంది, 8 అనేది 7 టైమ్స్ వస్తుంది, 6 అనేది 5 టైమ్స్ వస్తుంది, 10 అనేది 1 టైం వస్తుంది. సో ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చేది ఏంటండి? 8. అంతే కదా? 8. సో అప్పుడు మోడ్ విల్ బి ఏంటండి? ఆన్సర్ 8 అండి. మోడ్ విల్ బి 8. అర్థమైంది కదండి? ఇంతేనండి. ఇప్పుడు ఇంకొక టైప్ సేమ్ మనం ఇంతకుముందు మీడియంలో చేసాం కదా, అలాగే మోడ్లో కూడా ఏంటంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయండి. దీనికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు క్లారిటీ ఇచ్చేస్తాను నేను. ఓకే కదండి? స్టాటిస్టిక్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ మ్యాక్సిమం ఫార్ములా బేస్ మీద పనిచేస్తుందండి. అంటే ఎలా అంటే ఇప్పుడు మిగిలిన క్వాంట్ టాపిక్స్లో లాగా ఏంటంటే మీకు కాన్సెప్ట్ వచ్చినా సరే జిమ్మిక్లు మ్యాజిక్లు చేసి ఏదో కన్ఫ్యూజ్ చేసి పోగొట్టాలు ఉండవండి. మీరు వన్స్ ఇందులో నేర్చుకున్నారంటే దీన్ని ఇందులో ఆడు మార్చడానికి ఏమి ఉండదు. సో ఆ ఫార్ములా గుర్తుండి మీకు ఆ ప్రొసీజర్ గుర్తున్నట్లయితే మీరు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే త్రూ ప్రాక్టీస్ కన్ఫామ్గా మీరు ఏంటంటే ఈ క్వశ్చన్ మీ జేబులో ఉన్నట్టు అనమాట. 1 మార్క్ అనేది. చూడండి దీని ఫార్ములా L1 + F - F1/2F - F1 - F2. జస్ట్ బై హార్ట్ చేయండి. ఇది ఎలా చేయాలి ఏంటని నేను చెప్తాను. *H. ఓకే కదండి? జస్ట్ ఇలా గుర్తుపెట్టుకొని చాలు. ఇవి అయిపోతే నెక్స్ట్ అన్నీ చాలా ఈజీ అండి. నెక్స్ట్ అన్నీ ఏంటంటే ఒక 1 అవర్ లోపు అయిపోతాయి. ఈజీ అవన్నమాట. ఒకదాని నుంచి ఒకటి వచ్చేస్తుంటాయి అన్నీ. సో ఇప్పుడు చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి, మీకు అర్థమైపోయింది. సో మోడ్లో ఫస్ట్ ఇలా ఇస్తాడండి. టైప్ 1 అనుకోవచ్చు దీన్ని. అయిపోయిందా? నెక్స్ట్ మోడ్లో టైప్ 2లో ఇలా ఇస్తాడు. ఇలా ఇంటర్వెల్ అంటే ఇలా ఇచ్చి. మోడ్లో టైప్ 3 వచ్చేసరికి ఏంటంటే ఇంటర్వెల్ క్వశ్చన్స్ అండి. ఇంటర్వెల్ అండ్ క్లాస్ ఇంటర్వెల్ ఆల్రెడీ మనకి మీడియం చేసాం కదా, అలాగేనండి. ఓకే కదా? ఇప్పుడు చూడండి సమ్కి వెళ్దాం. నన్ను అడిగితే ఇది అన్నిటికన్నా ఈజీయెస్ట్ అండి. ఈజీయెస్ట్. ఎందుకంటే మీరేం ఈఎఫ్లు కూడా కట్టాల్సిన అవసరం లేదు వీటికైతే. సేమ్ ఏం చేస్తామంటే క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. క్లాస్ ఇంటర్వెల్ ఏంటండి? రాయండి ఇక్కడ 0 to 10 అంతే కదా. 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. సో 0 to 10 ఎన్ని టైమ్స్ వచ్చిందంటే 5 టైమ్స్. 10 to 20 ఎన్ని టైమ్స్? 12 టైమ్స్. 20 to 30 20 టైమ్స్. 30 to 40 10 టైమ్స్. 40 to 50 8 టైమ్స్.
ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? 3 అంటే ఏంటంటే దాని అర్థం రిపీటెడ్ టైమ్స్ ఏది ఎక్కువ వస్తే అదే. ఇక్కడ చూడండి, 0 to 10 అనేది 5 ఉంది, 10 to 20 12 టైమ్స్, 20 to 30 20 టైమ్స్, 30 to 40 10 టైమ్స్. ఏది ఎక్కువ టైమ్స్ ఉందండి? 20 కదా. ఇక్కడే అయిపోయిందండి సమ్ నన్ను అడిగితే. ఇలా ఎక్కువ టైమ్స్ ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఆ తిన్నంగా ఉన్నది ఇది F1 అండి. దీనిపైన ఉంటుంది కదా ఏంటండి, దీనిపైన ఉన్న వాల్యూ F1 అవుతుంది అనమాట. ఇది F1, దీని కింద ఉన్న వాల్యూ F2. ఫార్ములా ఏంటండి? నార్మల్గా చూడండి, మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ F మైనస్ F1 డివైడెడ్ బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హెచ్. అంతే కదా. ఇందులో F1 ఉంది, F2 ఉంది. నెక్స్ట్ ఇది 20 అనేది L1 అండి. ఏంటంటే 20 అనేది L1 అంటే లోయెస్ట్ ఇంటర్వెల్. ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పింది L1. తర్వాత ఈ హైట్ ఏమవుతుందంటే గ్యాప్ అండి. దేనికి గ్యాప్ అండి? ఈ రెండింటి గ్యాప్. హైట్ వచ్చేసరికి గ్యాప్ అంటే ఇంటర్వెల్ గ్యాప్ అని అనాలండి. సింపుల్గా చెప్పాలంటే ఇంటర్వెల్ గ్యాప్. ఏమంటారు? ఇంటర్వెల్ గ్యాప్. సో ఇప్పుడు మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మోడ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? L1 అంటే లోయెస్ట్ వాల్యూ ఎంత? 20 ప్లస్ F ఎంత అండి? 20 మైనస్ దాని యొక్క ముందున్న వాల్యూ F1 12 ఇంటూ ఏంటండి F కదా, 2 ఇంటూ F అంటే 20 మైనస్ F1 ఎంత అండి? 12 మైనస్ F2 ఎంత అండి? 10. ఓకే. ఇంటర్వెల్ గ్యాప్ అంటే ఏ ఇంటర్వెల్? 20కి 30కి మధ్య ఉన్న గ్యాప్ అంటే 30 మైనస్ 20. అంతే కదా. సో ఇక్కడ రాయండి. సో 20 ప్లస్ 20లోంచి 12 తీస్తే 8 డివైడ్ బై 2 ఇంటూ 20 40 మైనస్ 12 మైనస్ 22 ఇంటూ 30 మైనస్ 10. సో 20 ప్లస్ 8 బై 40లోంచి 22 తీస్తే ఎంత అండి? 18 అండి. 18 బై 10. చూడండి ఏమన్నా పోతున్నాయా? 20 ప్లస్ 2 4s 2 9s 40 బై 9. సో చూడండి ఎందులో పోతుంది? 9 4s 36 అంటే 9 4s 36 40 బై 9 కదా. 9 4s 36 ఇంకా 40. సో రిపీట్ అయిపోయింది. సో 20 ప్లస్ 4.44 ఎంత వస్తుందండి? 24.44 విల్ బి ద ఆన్సర్. ఇంతే అండి. 3 ఈజీనే కదండి, చేసేయగలరు కదా. నెక్స్ట్ సమ్ చెప్తానండి. ఇందులో ఇదే మోడల్లో ఇంకో సమ్ చెప్తాను. ఇంతటితో అయిపోయింది అనమాట మీకు. అంటే ఈ 3 అయిపోయింది. నెక్స్ట్ నుంచి అన్నీ ఈజీ అండి. చూడండి డైరెక్ట్గా సింపుల్ చెప్పాలంటే ఇది నేను ఇందాక మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. మీరు అసలు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్వెల్ ఇచ్చాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. మోడ్ ఫైండ్ అవుట్ చేయమనంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చేది అంటే మోర్ టైమ్స్ అంటే మోర్ ఫ్రీక్వెంట్లీ కమ్స్ అనమాట. మోర్ ఫ్రీక్వెంట్లీ కమ్స్ అంటే ఫ్రీక్వెన్సీ దగ్గరికి వెళ్ళాలి. వచ్చాం 7 టైమ్స్ ఒకటి ఉంది, 18 టైమ్స్ ఉంది, 25 టైమ్స్ ఉంది, 15 టైమ్స్ ఉంది, 5 టైమ్స్ ఉంది. అంటే దాని అర్థం ఏంటండి? 25 టైమ్స్ విల్ బి ద అంటే ఇందులోనే మోడ్ వచ్చింది. అంతే కదా, ఎక్కువ టైమ్స్ ఇదే వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది? 25 అనేది F అవుతుంది. 25కి ముందు ఉన్నదేంటి? F1. అంతే కదా. 25 తర్వాత ఉన్నదేంటి? F2. అంతే కదా. పోనీ ఇలా రాస్తాను చూడండి. 5 15 15 25 25 35 35 45 45 55 5 to 15 ఎంత ఉందండి? 7 టైమ్స్ అండి. ఇది క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ. తర్వాత 18 25 నెక్స్ట్ వచ్చేసరికి 15 నెక్స్ట్ వచ్చేసరికి 5. సో ఎక్కువసార్లు రిపీట్ ఏంటి? 25 కదా. సో ఇది F, దీనికి ముందున్నది F1, దీనికి ముందున్నది F2, ఇది వచ్చేసరికి L1. అంతే కదా. L1 ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఎంత అండి? 35 మైనస్ 25 వచ్చేసరికి హెచ్ఏ కదా, క్లాస్ ఇంటర్వెల్ హెచ్. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇంతేనా? ఎంత ఈజీనో చూసారా? అంటే డైరెక్ట్ ఎక్కడి నుంచి తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏది ఎక్కువసార్లు రిపీట్ అవుతుందో చూసుకోవాలి. ఇది F, దానికి ముందుది F1, దాని తర్వాత ఉంది F2, ఇది L1. ఈ రెండు యొక్క డిఫరెన్స్ హెచ్ వచ్చేసరికి 10. ఇక్కడ వస్తుంది కదండి. సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా వేసుకోవాలి. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు L1 ప్లస్ F మైనస్ F1 డివైడెడ్ బై 2F మైనస్ F1 మైనస్ F2 ఇంటూ హైట్ హెచ్. సో L1 ఎంత అండి? 25 ప్లస్ F మైనస్ F1 అంటే F అంటే ఎంత? 25 మైనస్ F1 ఎంత అండి? 18 డివైడెడ్ బై 2 ఇంటూ F ఎంత? 25 మైనస్ F2 ఎంత అండి? F2 ఎంత? 15. ఇంతే కదా. ఇంటూ
క్లాస్ ఇంటర్వెల్ హెచ్ ఎంత చెప్పాను నేను 35 - 25 అంటే 10 ఇంతే కదా. సో ఈ 10 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి 25 + 25 నుంచి 18 తీస్తే 7, 2 × 25 అంటే 50 - 15 × 10, 25 + 7/35 × 10, 7 5s ఎంత అవుతుంది? 25 + 1/5 × 10, 5 2s అంటే 25 + 2 ఎంత వస్తుందండి? 27. సో ఆన్సర్ విల్ బి 27. ఇంతే కదా, ఈజీనే కదండి. ఇంతకు మించి అడగరండి. ఇంతకు మించి అంటే ఎంతకైనా టఫ్గా అంటే మోడరేట్గా ఇచ్చిన, ఈజీగా ఇచ్చిన, కష్టంగా ఇచ్చిన ఇంతే. నెక్స్ట్ వచ్చేవి ఏంటంటే మిగిలినవన్నీ చిన్న చిన్నవి అవి ఫాస్ట్గా అవగొట్టేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రేంజ్ అండి. ఓకే, రేంజ్కి ఏమైందంటే, రేంజ్ అంటే ఏమి లేదండి, సింపుల్గా చెప్పాలంటే వాటి యొక్క మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ అనమాట డిఫరెన్స్. మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రేంజ్. ఏంటండి మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ ఈజ్ నథింగ్. ఇప్పుడు కొన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తారండి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే 40 ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 15 ఇచ్చాడు, 25 ఇచ్చాడు, 80 ఇచ్చాడు. క్యాలిక్యులేట్ రేంజ్ అని అంటాడు. అప్పుడు ఏం చేయాలి? రేంజ్ వచ్చేసరికి ఏం చెప్పాను మీకు ఆల్రెడీ నేను, రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాక్సిమం మైనస్ మినిమం వాల్యూ. అంతే కదా, మ్యాక్సిమం మైనస్ మినిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ ఎంత అండి? 80 ఉంది ఇందులో, 80 మైనస్ మినిమం వాల్యూ ఎంత ఉందండి? 15 ఉందండి. అంటే 18 - 15 ఎంత అండి? 18 నుంచి 15 తీస్తే ఎంత అండి? 65. ఇంతే కదా, ఇంతే అండి ఆన్సర్. కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే ఇంటర్వెల్ టైప్ కూడా ఇస్తాడండి. అవి ఇస్తాడని చెప్తా చూడండి. ఇంటర్వెల్ టైప్ కూడా వస్తాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలాంటి టైంలో అంటే ఇప్పుడు ఇలా ఇంటర్వెల్ ఇస్తాడండి. అంటే ఇక్కడ సమ్ కేజెస్ కానీ మార్క్స్ అని కానీ ఏదో ఒకటి అనమాట మెన్షన్ చేసుకుంటే, ఏజెస్ కానీ ఏదైనా మనకు అనవసరం. ఇలా ఇంటర్వెల్ ఇచ్చాడు అనుకోండి, రేంజ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, ఇందులో హైయెస్ట్ వాల్యూ ఎంత అండి? 8. అంతే కదా. లోయెస్ట్ వాల్యూ ఎంత అండి? 10. రేంజ్ అంటే హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ అంటే 80 - 10 ఎంత అండి? 70. ఇంతే అండి ఆన్సర్. అయిపోయింది కదా, టాపిక్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి చిన్న ఒక ఫార్ములా ఉండిద్దండి. ఏంటంటే మోడ్కి, మీడియన్కి, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మీన్కి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండిద్ది అనమాట. ఏంటంటే రిలేషన్షిప్ అమాంగ్ మోడ్, మీడియన్ అండ్ మీన్. ఓకే కదండి. మోడ్కి, మీడియన్కి, మీన్కి రిలేషన్షిప్ అనమాట. సింపుల్ చెప్పాలంటే ఫార్ములా అనమాట. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. ఇంతే అండి. ఓకే కదా, ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీన్ వచ్చేసరికి 60 ఇచ్చాడండి. మనకి ఏమి ఇచ్చాడండి? మీన్ 60 ఇచ్చి, మీడియన్ వచ్చేసరికి 48 ఇచ్చి, మోడ్ వాల్యూ ఎంత అని అడిగాడండి. ఫైన్ మోడ్ వాల్యూ అని అన్నాడు. అప్పుడు ఏం చేస్తామండి? సేమ్ మోడ్కి ఫార్ములా ఏంటని చెప్పాను నేను. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 × మీడియన్ మైనస్ 2 × మీన్. సో 3 × మీడియన్ ఎంత అండి? 60. 3 × 60 మైనస్ 2 × 48. 360 180 మైనస్ 348 ఎంత అవుతుంది? 96 కదా, 96. సో 180లోంచి 96 తీయండి. తీస్తే 74 వస్తుంది అనుకుంటాను. సారీ ఇక్కడ మనం మార్చి వేసాం క్యాలిక్యులేషన్ చూడండి. ఏంటండి? 3 × మీడియన్ వాల్యూ ఎంత అండి? 48 అండి. మైనస్ 2 × మీన్ వాల్యూ, మీనే కదా, 2 × మీన్ అంటే 60. 3 × 48 అంటే ఎంత అండి? 144 అండి. 2 × 60 ఎంత అండి? 120 అండి. 144లో 120 తీస్తే ఎంత వస్తుందండి? 24 అండి. ఇంతేనండి. ఓకే కదా. మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది నోట్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను కదా, ఇంతే కదా. జస్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకోవడం కాబట్టి మళ్ళీ ఇంకో సమయం చెప్పట్లేదని మీకు, మీరు చేసేయగలరని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వేరియన్స్ అండి. ఏంటండి నెక్స్ట్? వేరియన్స్ అంటే ఏం లేదండి, ఇది కూడా ఈజీనే అనమాట. నెక్స్ట్ ఏంటండి? వేరియన్స్ అండి. వేరియన్స్ అంటే సింపుల్ అండి, ఇందులో ఏం లేదు. యావరేజ్, ఓకే, యావరేజ్ స్క్వేర్డ్, ఈ టర్మ్స్ బాగా వినండి.
డిఫరెన్స్ బిట్వీన్ డేటా అండ్ ది మీన్. దీని మీనింగ్ ఏంటని నేను చెప్తే చూడండి. ఇప్పుడు వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. ఏమీ లేదండి ఇందులోను. ఇక్కడ x బార్ అనేది మీన్ వాల్యూ అండి. ఇక్కడ xi అని అన్నాను కదా, అది x1 అవ్వచ్చు, x2 అవ్వచ్చు, x3 అవ్వచ్చు అండ్ సో ఆన్ అనమాట. i అనేది ఏంటంటే 1 2 3 4 5 6 ఎంతైనా అవ్వచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ x1 వాల్యూ ఉంది మనకి, x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్, తర్వాత x2 మైనస్ x బార్ హోల్ స్క్వేర్, దీన్ని యాడ్ చేసుకుంటాం ప్లస్ x3 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ అండి, 1 2 3 చేసుకున్నాం అనుకోండి. ఇంతేనండి, దీని మీనింగ్ ఇదే. అదే ఇక్కడ x బార్ అనేది ఏమవుతుందంటే మీన్ ఎలా కట్టాలి మనకు తెలుసు కదా, అంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అండ్ సో ఆన్ డివైడెడ్ బై n. ఇంతే. ఓకే కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు సెట్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడంటే 2 5 6 7 అండ్ 10 ఈ వాల్యూస్ ఇచ్చి మనల్ని వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట. వాట్ ఈజ్ వేరియన్స్ అని అన్నాడు. ఈ వేరియన్స్ అంటే ఏం చేయాలి, నార్మల్గా ఫార్ములా ఏంటండి, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై n. ఇక్కడ ఇదేంటంటే సమ్ అండి, దాని మీనింగ్ అంటే x1 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. దీని మీనింగ్ అది. సో ఇవన్నీ మనకు అనవసరం. ఫస్ట్ నేను చెప్పే మెథడ్లో మీరు కూల్గా వెళ్ళండి. ఎలా అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే, స్టెప్ 1లో ఏం చేస్తారంటే x కట్టండి, x బార్ అంటే మీన్ అనమాట. x బార్ మీన్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది వాల్యూస్, అంటే 2 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 10 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత అండి, 5 అండి. చూడండి 2 ప్లస్ 5 ఎంత అండి, 7 7 ప్లస్ 6 ఎంత అండి, 13 13 ప్లస్ 7 ఎంత అండి, 20 20 ప్లస్ 10 ఎంత, 30 30 ప్లస్ 5 అంటే x బార్ వాల్యూ వచ్చేసరికి ఎంత వచ్చిందండి, 6 వచ్చింది. ఇప్పుడు చూడండి x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ఫస్ట్ టైం చూద్దాం. ఎంత వస్తుంది, x1 అంటే ఎంత అండి 2 మైనస్ x బార్ ఎంత అండి 6 హోల్ స్క్వేర్, అంటే 2 మైనస్ 6 అంటే మైనస్ 4 హోల్ స్క్వేర్ ఎంత వస్తుందండి 16. అంతే కదా. నెక్స్ట్ టర్మ్ చూద్దాం, సెకండ్ టర్మ్ x2 మైనస్ x బార్ హోల్ స్క్వేర్, అంటే x2 ఎంత అండి 5 మైనస్ x బార్ ఎంత అండి 6 హోల్ స్క్వేర్. 5 మైనస్ 6 అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉన్నప్పుడు మైనస్ 1 ఉన్న ప్రాబ్లం ఉండదు కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ 13 x3 మైనస్ x బార్ హోల్ స్క్వేర్, అంటే ఎంత వస్తుందండి 6 మైనస్ 6 హోల్ స్క్వేర్, అంటే ఎంత వస్తుందండి 0. అంతే కదా, 0 స్క్వేర్ అంటే 0 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ x4 బార్ మైనస్ x బై హోల్ స్క్వేర్, అంటే ఎంత వస్తుందండి 7 మైనస్ 6 హోల్ స్క్వేర్, అంటే 1 స్క్వేర్, అంటే 1. నెక్స్ట్ ఫిఫ్త్ అండి x5 మైనస్ x బార్ హోల్ స్క్వేర్. x5 ఫిఫ్త్ టర్మ్ ఎంత ఉంది, 10 ఉందండి. 10 మైనస్ 6 ఎంత అండి, 10 మైనస్ 6 హోల్ స్క్వేర్, అంటే 4 స్క్వేర్, అంటే 16. ఇప్పుడు చూడండి వచ్చాయి కదా టర్మ్స్. ఏం చేయాలి, వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై n. ఎన్ని ఉన్నాయి ఇవి, ఇలాగా మొత్తం 5 టర్మ్స్ ఉన్నాయి. ఏంటి అంటే x1 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ x2 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ x3 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ x4 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ ప్లస్ x5 మైనస్ x బార్ హోల్ స్క్వేర్ డివైడ్ ఎన్ని టర్మ్స్ 5 అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇదంతా రాయకుండా డైరెక్ట్గా ఫస్ట్ టర్మ్ ఎంత వచ్చింది 16, సెకండ్ టర్మ్ 1, థర్డ్ టర్మ్ 0 1 16 ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అంటే 16 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ ఫోర్త్ టర్మ్ ఎంత 1 ప్లస్ 16 డివైడ్ బై ఎన్ని టర్మ్స్ 5. 16 ప్లస్ 1 ఎంత అండి 17, 17 ప్లస్ 17 ఎంత 34/5, ఎంత వస్తుందండి 5 6 36.8 వస్తుందండి. ఇంతేండి ఆన్సర్. ఈజీనే కదండి, చేయగలరు కదా. ఇంతే అండి, వేరియన్స్ ఏమీ లేదు. ఇంకా ఈజీగా చెప్పాలని ఇంకొక సమ్ చెప్తాను మీకు, అది చెప్తే మీకే క్లారిటీ వస్తుంది అనమాట. చూడండి
అంటే ఇంత క్యాలిక్యులేషన్ కూడా లేకుండా మీకు ఈజీగా చెప్పేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చూసుకోండి. 3 6 5 2 4 తీసుకున్నాను. ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తామండి, దీనికి ఏమడిగాడు, ఫైండ్ వేరియన్స్ అని అన్నాడు. ఫైండ్ వేరియన్స్ అంతే కదా, ఫైండ్ వేరియన్స్ అని అన్నాడు. సో ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం, మనం డైరెక్ట్గా మీన్ కడతాం అంతే కదా. మీన్ ఎంతండి, 3 + 6 + 5 + 2 + 4/5. 3 + 6 9, 9 + 4 9 + 5 15, 9 + 5 14, 14 + 2 16, 16 + 4 20, అంటే 20/5 ఎంత వచ్చిందండి, 4. ఓకే కదా, వచ్చిన తర్వాత ఏంటి, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటండి, డైరెక్ట్గా సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు xi - x బార్ హోల్ స్క్వేర్ బై n. సో ఇక్కడ డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. నేను ఫస్ట్ టర్మ్ ఎంత 3, అంటే 3 - 4, 3 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ సెకండ్ టర్మ్ అంతా 6, అంటే 6 - x బార్ ఎంత అండి 4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 4 హోల్ స్క్వేర్ డివైడ్ బై ఎన్ని టర్మ్స్ అండి, 1 2 3 4 5 అండి. చూడండి 3 - 4 హోల్ స్క్వేర్ -1 హోల్ స్క్వేర్, 6 - 2 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 4 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 4 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 4 అనమాట, ఇది 0 హోల్ స్క్వేర్ డివైడ్ బై 5. ఇప్పుడు ఏమవుతుందండి, 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 డివైడ్ బై 5. ఎంత వస్తుంది చూడండి, 1 + 4 1 + 4 ఎంత వస్తుంది, 10/5. ఎంత వస్తుందండి, 12 ఇంతండి ఆన్సర్. అర్థమైంది కదా, వేరియన్స్ కూడా చేసేయగలరు కదండి. ఇది అయిపోయింది. నెక్స్ట్ వేరియన్స్లో ఒక చిన్నది ఉండిద్దండి, అది అడగరు కాబట్టి చెప్తాను చూడండి. ఇప్పుడు వేరియన్స్లో ఇచ్చిన నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 2 3 ఇచ్చాడండి, 1 2 3 ఈ అన్ని నెంబర్స్కి సేమ్ నెంబర్ని యాడ్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 4 యాడ్ చేసాను అనుకోండి, ఇదేమవుతుంది, 1 + 4 ఎంత అండి, 1 + 4 ఎంత 5, 2 + 4 ఎంత అండి, 2 + 4 ఎంత 6, 3 + 4 ఎంత అండి 5, 2 + 4 ఎంత 6, 3 + 4 ఎంత 7. వీటికి వేరియన్స్ కడతాం ఎగ్జాంపుల్. అప్పుడు వేరియన్స్ కట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి, x బార్ అంటే 1 + 2 + 3/3 అంతే కదా. 1 + 2 + 3/3 అంటే 6/3 అంటే 2 వచ్చింది. ఇప్పుడు వేరియన్స్ వచ్చేసరికి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుందండి అంటే -1 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3. 1 - 2 అంటే -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ డివైడ్ బై 3 ఎంత వస్తుందండి, 2/3 వస్తుంది అంతే కదా. 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ 2/3 వచ్చింది. ఇప్పుడు ఇదే టర్మ్కి అంటే ఈ నెంబర్స్కి ప్రతి నెంబర్కి 4 యాడ్ చేశాను అనమాట. ఏం చేశాను, ప్రతి నెంబర్కి 4 యాడ్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్స్కి మనం వేరియన్స్ కడదాం. x బార్ ఏమవుతుంది, 5 + 6 + 7 డివైడ్ బై 3. 5 + 6 ఎంత అండి, 11 అండి అంతే కదా. 11 + 7 అంటే 3, అంటే 18/3 అంటే 6 వస్తుందండి. ఇప్పుడు చూడండి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5/6 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 6 హోల్ స్క్వేర్ డివైడ్ బై 3 ఏమవుతుందండి, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 7 - 6 అంటే 1 హోల్ స్క్వేర్ డివైడ్ బై 3 ఎంత వస్తుంది, -1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 2/3. చూడండి ఇక్కడ వేరియన్స్ సేమ్ వచ్చింది, ఇక్కడ వేరియన్స్ సేమ్ వచ్చింది. దీని మీనింగ్ ఏంటండి, ఎప్పుడైనా ఒక ఆర్డర్లో ఉన్న నెంబర్స్ ఉంటాయి కదా, ఆ ఆర్డర్లో ఉన్న నెంబర్స్కి మనం అంటే ఇవి దీని యొక్క వేరియన్స్ అనేది దీనికి సేమ్ నెంబర్ ఇఫ్ సేమ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు, సింపుల్ చెప్పండి, యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్, యాడెడ్ దెన్ వేరియన్స్ విల్ రిమైన్ సేమ్. ఏంటండి, వేరియన్స్ విల్ రిమైన్ సేమ్. అర్థమైంది కదా. వేరియన్స్ అంటే ఇదే సిరీస్, దీనికి సేమ్ నెంబర్తో యాడ్ చేసినా మైనస్ చేసినా సేమ్ ఆన్సర్ వచ్చేదండి వేరియన్స్. ఓకే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మల్టిపుల్ చేసి చూద్దామండి ఒకసారి. మల్టిపుల్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. మల్టిపుల్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు 1 ఉంది 2 ఉంది 3, దీనికి ఆల్రెడీ వేరియన్స్ కడితే మనకి ఎంత వచ్చిందండి, వేరియన్స్ కడితే ఎంత వచ్చింది, 2/3 వచ్చింది. దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 4తో మల్టిపుల్ చేసామని అనుకుందాం.
అంటే 4తో మల్టిపుల్ చేస్తే 4, 4 into 1 4, 4 into 2 8, 4 into 3 12. దీనికి వేరియన్స్ కట్టాలి. సో ఫస్ట్ మీన్ కట్టాలి కదా. 4 + 8 + 12/3 ఎంత వస్తుందండి? 8 వస్తుంది మీన్. తర్వాత వేరియన్స్ ఏమవుతుంది? వేరియన్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ అంటే 4 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 8 హోల్ స్క్వేర్ ప్లస్ 12 - 8 హోల్ స్క్వేర్ /3 ఇంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది? 4 - 8 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందండి? -4 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ బై 3 ఎంత అవుతుంది? 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 16/3 ఎంత? 32. దీన్ని చూడండి, ఈ రెండింటి నుంచి 16 అని కామన్ తీయొచ్చు. 1 + 1/3 అంతే కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందండి? ఇది 4 స్క్వేర్ అంటే 16 అంటే 4 స్క్వేరే కదా, అంటే 2/3. ఇప్పుడు చూడండి ఏమవుతుందండి అంటే ఏ నెంబర్తో అయితే మల్టిపుల్ చేస్తున్నామో ఆ నెంబర్ అంటే 4తో అయితే మల్టిపుల్ చేసినప్పుడు వరకును దాని యొక్క స్క్వేర్ అంటే మల్టిపుల్ నెంబర్ స్క్వేర్ ఇంటూ వేరియన్స్ పాతది ఏదైతే ఉందో అదే ఉందండి. అర్థమైందా? అంటే ఇక్కడ మనకి ఇలా ఇచ్చి దీన్ని 4తో ఇప్పుడు ఏమని అడుగుతున్నాడంటే 1 2 3 ఇచ్చాను, దీని యొక్క వేరియన్స్ని అంటే ఈ నెంబర్స్ని 5తో మల్టిపుల్ చేసినట్లయితే సింపుల్గా ఒక్కొక్కసారి ఏమని అడుగుతాడంటే సింపుల్ చూడండి. 1 2 3 ఇచ్చింది, దాని యొక్క వేరియన్స్ 2/3 వచ్చింది, దాని యొక్క వేరియన్స్ 2/3 వచ్చింది. అలా అయినట్లయితే ఇప్పుడు ఈ 1 2 3ని ఇఫ్ ఐ మల్టిప్లై విత్ 5 దెన్ వాట్ విల్ బి ద న్యూ వేరియన్స్ అని అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? సింపుల్ మళ్ళీ అంతా కట్టకూడదండి, దీన్ని మల్టిపుల్ చేసుకుని ఇవేం చేయకూడదు. 1 2 3 యొక్క వేరియన్స్ ఆల్రెడీ ఇచ్చాడు, 2/3 ఇచ్చాడు కాబట్టి అప్పుడు డైరెక్ట్గా మల్టిపుల్ విత్ 5 అన్నాడు కాబట్టి 5 స్క్వేర్ చేసేయాలండి. ఇంతేనండి. అంటే 25 × 2/3 ఆప్షన్లో 50/3 అనే ఆప్షన్ ఉంటుంది, అదే ఆన్సర్ అండి. ఇంతేనండి, ఇంతకు మించి ఏం లేదు. వేరియన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ అని అంటారండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్. ఏంటండి? స్టాండర్డ్ డీవియేషన్. ఇప్పుడు వేరియన్స్కి ఫార్ములా ఏంటంటే నార్మల్గా వేరియన్స్కి సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు xi - x బార్ హోల్ స్క్వేర్ సమ్ ఆఫ్ ది xi - x బార్ హోల్ స్క్వేర్ బై n ఇంతే కదా. అయితే ఈ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుందంటే సిగ్మా స్క్వేర్కి రూట్ అప్లై చేస్తే ఇంతేనండి, ఏం లేదు. అంటే దాని అర్థం ఏంటండి? xi - x బార్ హోల్ స్క్వేర్ /n దీనికి రూట్ అప్లై చేస్తే వచ్చే స్టాండర్డ్ డీవియేషన్. ఓకే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. అడేమడిగాడంటే వేరియన్స్ వాల్యూ ఇచ్చాడు, ఎంత? 0.81 అని ఇచ్చాడు అనుకుందాం. అప్పుడు ఫైండ్ ది స్టాండర్డ్ డీవియేషన్ అని అన్నాడు అనుకో, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్, అంతే. స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ కట్టాలి అంటే 0.81/81కి రూటు అంటే 0.9 ఇంతే అండి. ఇందులో కష్టపడడానికి భయపడడానికి ఏమీ లేదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సమ్ ఇస్తాను చూడండి మీకు. ఇప్పుడు ఏమైందంటే 3 4 5 6 7 అనే దానికి స్టాండర్డ్ డీవియేషన్ కట్టమన్నాడు. ఏం కట్టమంటే స్టాండర్డ్ డీవియేషన్ కట్టమన్నాడు. స్టాండర్డ్ డీవియేషన్ కట్టాలంటే మనకేంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్. అంటే ఫస్ట్ వేరియన్స్ రావాలి మనకి. సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి? xi - x బార్ హోల్ స్క్వేర్ సిగ్మా /n ఇంతే కదా. సో ఫస్ట్ వేరియన్స్ ఎలా కడతాం మనం? x బార్ అంటే 3 + 4 + 5 + 6 + 7/5 ఎంత వస్తుందంటే ఇవన్నీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇది 25/5 వస్తుంది, అంటే 5 వస్తుంది అని ఆన్సర్. ఓకే కదా. ఇప్పుడు చూడండి ఇంకొకటి మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇవన్నీ ఒక సిరీస్లో ఉన్నాయి, అంటే వీటిని అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయని అంటారండి. అలాంటి టైంలో మనకి యావరేజ్ వాల్యూ ఎప్పుడు కూడా ఏంటంటే మిడిల్లో ఏ నెంబర్ అయితే అదే వచ్చిందండి. ఇక్కడ 5 ఉందా, అదే యావరేజ్ వాల్యూ. గుర్తుపెట్టుకుని లేదా నార్మల్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుందండి? సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది అంటే 5 - 3 అంతే కదా. 3 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 5 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 5 హోల్ స్క్వేర్ /5 నెంబర్స్ అంతే కదా. సో 3 - 5 హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 4 - 5 అంటే 1 స్క్వేర్ అంటే 1 0 స్క్వేర్
ప్లస్ 6 మైనస్ అంటే 1 ప్లస్ 7 మైనస్ 5 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4 డివైడ్ బై 5 ఎంత వస్తుంది? 10/5 ఎంత వస్తుందండి? 2 వస్తుందండి. సో దీని యొక్క వాల్యూ ఎంత వస్తుందండి? సో అప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్. అంటే ఎంత అవుతుంది? సిగ్మా ఇంటూ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా స్క్వేర్. వేరియన్స్ ఎంత వచ్చిందండి? 2. ఇంతేనా ఆన్సర్? అయిపోయింది ఇంతటితోటి స్టాండర్డ్ డీవియేషన్. అర్థమైంది కదండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మీన్ డీవియేషన్ అని అంటారండి. ఏంటండి నెక్స్ట్ టాపిక్? మీన్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అయింది ఇప్పటివరకును. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసేది ఏంటంటే మీన్ డీవియేషన్ అనమాట. మీన్ డీవియేషన్ అంటే ఏమీ లేదండి, ఇందులోనే ఉంది. అంటే మీన్ వాల్యూ నుండి ఇచ్చిన వాల్యూస్ అంటే గివెన్ నెంబర్స్ యొక్క గివెన్ వాల్యూస్ ఉంటాయి కదా, ఎంత డిఫరెన్స్ ఉంది వాటి యొక్క డిఫరెన్స్నే మీన్ డీవియేషన్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. డిటర్మైన్ ఇలా ఇచ్చాడనమాట. డిటర్మైన్ మీన్ డీవియేషన్ ఆఫ్ 5, 3, 7, 8, 4, 9 ఇలా నెంబర్స్ ఇచ్చాడండి. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనం మీన్ కట్టాలి. తర్వాత ఆ వాల్యూస్ అనేవి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి అనే దాన్ని మీన్ డీవియేషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మీన్ కట్టాలి. అంటే ఎక్స్ బార్ అంటే 5 + 3 + 7 + 8 + 4 + 9 డివైడ్ బై 6 అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే 36 వస్తుందండి. 36 + 6 అంటే 6. సో మీన్ ఎంత అండి? మీన్ వచ్చేసరికి 6 వచ్చింది. ఇప్పుడు మీన్ డీవియేషన్ అంటే ఏమి లేదండి, ఒక్కొక్క నెంబరు మీన్ నుంచి ఎంత వేరియేషన్ ఉందంటే 5 - 6 ఓకే కదా. 5 - 6 ఇట్లా మోడ్లు పెట్టాలండి. మోడ్లు ప్లస్ 3 - 6 మోడు ప్లస్ 7 - 6 మోడ్ ప్లస్ మోడ్ 8 - 6 ప్లస్ 4 - మోడ్ 4 - 6 ప్లస్ 9 - 6 ఇంతేనండి. అర్థమైందా? ఓల్ డివైడెడ్ బై 6 టర్మ్సే కదా ఉన్నాయి, అంతే కదా మీన్ డీవియేషన్ అంటే. ఇప్పుడు చూడండి 5 - 6లో నుంచి అంటే -1 మోడు ప్లస్ 3 - 6 అంటే -3 మోడు ప్లస్ 7 - 6 అంటే మోడ్ 1 ప్లస్ మోడ్ 2 ప్లస్ 4 - 2 అంటే ఎంతండి? 4 - 2 ఎంత? 4 - 2 ఎంత అండి? -2 మోడ్ ప్లస్ 9 - 3 అంటే 6 అండి. చూడు మోడ్ ఏంటంటే మైనస్ నెంబర్ని అంటే నెగిటివ్ని కన్వర్ట్ ఇంటూ పాజిటివ్ అండి. కన్వర్ట్ ఇంటూ పాజిటివ్ సైన్ అనమాట. పాజిటివ్ సైన్ కింద మారుస్తుంది. అంటే మోడ్ అనేది -1 అన్న 1 అన్న ఒకటే. డివైడ్ బై 6 ఉన్నాయి ఇక్కడ. 1 ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 3 ఇంతే కదా. డివైడెడ్ బై 6 ఎంత వస్తుందండి? 12/6 అంటే 6 2s ఎంత అండి? 12/2 ఇంతే అండి మీన్ డీవియేషన్. అర్థమైంది కదా. ఇంకొక చెప్తా చూడండి మీకోసం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, అర్థమైపోయింది ఈసారి. 4, 6, 7, 3, 5 ఇచ్చి దీనికి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయండి భయ్యా అని అన్నాడు అనమాట. మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏం చేయాలండి? ఫస్ట్ ఎక్స్ బార్ కడతాం అంతే కదా. 4 + 6 + 7 + 3 + 5 + 5 సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 3 + 3 అంటే 6 ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే 30/6 5 వస్తుంది. ఇప్పుడు మీన్ డీవియేషన్ కట్టాలి. మీన్ డీవియేషన్ అంటే ఏంటి? x1 - x బార్ మోడ్ ప్లస్ x2 - x బార్ ప్లస్ x3 - x బార్ మోడ్ ప్లస్ మోడ్ ఆఫ్ x4 - x ప్లస్ అండ్ సో ఆన్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంతే కదా. ఇప్పుడు ఏమవుతుంది? 4 ఫస్ట్ ఇది x1 ప్లస్ 6 - 5 మోడ్ ప్లస్ 7 - 5 మోడ్ ప్లస్ మోడ్ 3 - 5 ప్లస్ 5 - 5 ప్లస్ 5 - 5 డివైడ్ బై ఎన్ని ఉన్నాయండి? మొత్తం ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు? 6 కదా ఇచ్చాడు. 6 ఇచ్చాడు. సో 4 - 5 అన్న -1 అంటే మోడ్ -1 అంటే 1 కదా చెప్పాను మీకు. పాజిటివ్ కింద కన్వర్ట్ అవుతుంది. ప్లస్ 1 6 - 5 అంటే 7 - 5 అంటే 2 ప్లస్ 3 - 5 అంటే 2 అంతే కదా. ప్లస్ 0 + 0 డివైడ్ బై 6 ఎంత వస్తుందండి? అంటే 1 + 1 4 అంటే 6/6 అంటే ఎంత వస్తుంది? మీన్ డీవియేషన్ ఎంత వస్తుందండి? 1 ఇంతే. అర్థమైంది కదండి. మీన్ డీవియేషన్ అంటే ఇంతే.
అదే ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం చేస్తామండి, ఇవే వాల్యూస్కి అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్ చేసేసి దానికి సమ్ చేసి బై ఎన్ వేసి దానికి ఓవరాల్ రూట్ వేసేస్తున్నాం. అంతే కదండి చేస్తున్నాం. సేమ్ ఈ స్టెప్ అంతా చేస్తాం, కానీ స్క్వేర్లు చేయం అందులో మీన్లో అయితే, అంటే స్టాండర్డ్ డీవియేషన్లో అయితే. ఈ స్టాండర్డ్ డీవియేషన్ అండి. అదే వేరియన్స్ ఇచ్చిన అలా ఇది మీన్ డీవియేషన్. ఓకే, ఇది మీన్ డీవియేషన్ కదా, ఇది మీన్ డీవియేషన్. అలా కాకుండా స్టాండర్డ్ డీవియేషన్ కానీ వేరియన్స్ కానీ అడిగినట్లయితే ఇదే ప్రొసీజర్లో వేసి దాన్ని స్క్వేర్ చేస్తాం, అంతే. స్క్వేర్ చేసి యాడ్ చేసుకుంటాం, ఇంతే డిఫరెన్స్ అండి. అర్థమైంది కదా. మీన్ డీవియేషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ అబౌట్ దేనికి కట్టాం, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్కి కట్టాం అనమాట. అంటే మీన్కి కట్టాం అంటే యావరేజ్ కదా, మీన్ వాల్యూ తీసుకొని మీన్ డీవియేషన్ అబౌట్ మీన్కి కట్టాం అనమాట. అంటే డిటర్మైన్ ది మీన్ డీవియేషన్ ఆఫ్ ఈ నెంబర్స్ అని అనుకో. ఫస్ట్ ఏం చేస్తాం, మీన్ కట్టాం, తర్వాత ఏంటంటే దాని యొక్క డీవియేషన్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా మనకి కొన్ని సమ్స్లో ఏం చేస్తారంటే, వాడికి బోర్ కొట్టినప్పుడు కొంచెం టిక్కిల్ చేసి కొంచెం డిఫరెంట్గా ఇస్తాడనమాట. ఏం చేస్తాడంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, అంటే మీడియన్ నుంచి ఎంత డీవియేట్ అవుతున్నారు వీళ్ళు అని అడుగుతాడండి. ఆ టైంలో ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. దీనికి ఇంకొకటి మోడ్లో కూడా డీవియేషన్ ఉంటుంది, అదొకటి చెప్తాను, అయిపోయింది. ఇంకా 4, 6, 9, 3, 10, 13, 2 ఉంది. దీనికి మీన్ డీవియేషన్ ఏంటి అని అడిగాడు. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, ఇది మెన్షన్ చేస్తారండి. అబౌట్ మోడా, అబౌట్ మీడియనా, అబౌట్ మీనా అని. అసలు ఏది మెన్షన్ చేయకపోతే ఇందాక మనం చెప్పాం కదా, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ కట్టేయండి. అలా కాకుండా మెన్షన్ చేశాడు అనుకున్నాయి అబౌట్ మీడియన్ అని, అప్పుడు ఈ విధంగా చేయాలన్నమాట. మీడియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, మీడియన్ అంటే ఏం చేస్తాం, అసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ రాసుకుంటాం, అంతే కదా. 2, 3, 4, 6, 9, 10, 13 కదా. ఇప్పుడు చూడండి, ఈ చివర తీసేయండి, ఈ చివర తీసేయండి, ఈ చివర తీసేయండి, ఏమైందండి 6. సో మీడియన్ ఏమవుతుందండి, మీడియన్ వచ్చేసరికి 6. ఇక్కడ వరకు ఒకే కదా, క్లారిటీ ఉంది. సో మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఏంటండి, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, దాని మీనింగ్ ఏంటండి, మీడియన్ నుంచి ఎంత డీవియేట్ అయ్యింది అంటే ఈ 6 వాల్యూ నుంచి ఇచ్చిన వాల్యూస్ అనేవి ఎంత డీవియేట్ అయ్యా, హౌ మచ్ డూ దే డీవియేట్ ఫ్రమ్ మీడియన్, దాని మీనింగ్ అంతేనండి. అర్థమైంది కదా. సో ఇదే కదా, ఇవి నెంబర్స్. సో అప్పుడు ఏమవుతుందండి చూడండి, 2 - 6 అంతే కదా, 2 - 6 ప్లస్ 3 - 6 ప్లస్ 4 - 6 ప్లస్ 6 - 6 ప్లస్ 9 - 6 ప్లస్ 10 - 6 ప్లస్ 13 - 6 అంతే కదండి. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మీనే కదా కడుతున్నాం. మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే మీడియన్ నుంచి ఎంత డిఫరెన్స్ ఉన్నది ఈ టర్మ్స్, వాటికి మీన్ కట్టాలంటే బై ఎన్ని నెంబర్స్, 1, 2, 3, 4, 5, 6, 7 వేయాలి. సో ఇప్పుడు చూడండి ఇవన్నీ మోడలే కదా. -4లు కాస్త మైనస్లు కాస్త పాజిటివ్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఎంత వస్తుందండి, ఇవన్నీ యాడ్ చేసుకుంటే 23/7 ఎంత వస్తుందండి, 3.28. అంతే అండి. ఇందాకేంటంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ ఫస్ట్ చేసింది, అర్థమైంది కదండి, అబౌట్ మీన్ ఫస్ట్ స్టెప్లో. ఇప్పుడు ఏం చేసామంటే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, అంటే మీడియన్ నుంచి ఎంత డిఫరెన్స్, ఎంత వేరీ ఉంది, ఎంత తేడా ఉంది అనేది ఈ విధంగా చెప్తాం. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు ఇంకొకటి ఉండిద్దండి, అంటే ఒక టర్మ్ ఉండిద్ది, ఆ టర్మ్ కూడా ఇందులో కలిపి చెప్పేస్తాను. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డివిజన్ అని అన్నాడు అనుకో, మీన్ డీవియేషన్ అని అన్నాడు అనుకో, ఏమవుతుందంటే మీన్ డీవియేషన్
డివైడెడ్ బై మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ అండి. మీన్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇది ఇంకొకటి అనమాట. అర్థమైంది కదండి. ఇది ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీకు. ఇందులో ఏమి ఉన్నదండి, సేమ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ బట్టి మీకు ఈజీ అయిపోద్ది. ఇలా ఏంటంటే 52, 55, 66, 70, 75, 80, 82 ఇచ్చాడండి. దీనికి మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అని అన్నాడు అనుకోండి, అబౌట్ మీడియన్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా కట్టాలి? అబౌట్ మీడియన్ అడిగితే ఫస్ట్ మీడియన్ కట్టండి. మీడియన్ కట్టాలంటే ఏం చేయాలి? మీడియన్ వచ్చేసరికి మీడియన్ అంటే ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి, అంతే కదా. అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఏముందండి, అసెండింగ్ ఆర్డర్లో రాసినట్లయితే 52, 55, 56 యాక్చువల్గా ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఇచ్చాడు. సో చూడండి, ఈ చివర క్యాన్సిల్, ఈ చివర క్యాన్సిల్, ఈ చివర క్యాన్సిల్. సో మీడియన్ వచ్చేసరికి 70. సో మీడియన్ ఎంత అండి? మీడియన్ ఎంత వచ్చింది మనకి? మీడియన్ వచ్చేసరికి 70 వచ్చిందండి. మీడియన్ 70. ఇప్పుడు నార్మల్గా మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్, మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఏమవుతుందండి? మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అంటే ఏం చేయాలి? మోడ్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ 52 మైనస్ 70 ప్లస్ మోడ్ ఆఫ్ 55 మైనస్ 70 ప్లస్ మోడ్ ఆఫ్ 66 మైనస్ 70 ప్లస్ మోడ్ ఆఫ్ 70 మైనస్ 70, అంతే కదండి. పైన మొత్తం అన్నీ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోవాలి. 75 మైనస్ 70 ప్లస్ మోడ్ ఆఫ్ 80 మైనస్ 70 ప్లస్ 82 మైనస్ 70 డివైడెడ్ బై ఎన్ని టైమ్స్ అండి? 1, 2, 3, 4, 5, 6, 7, అంతే కదా. 7 నెంబర్స్ 7 వేస్తాం. సో ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే 63/7 వస్తుందండి. అప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ వచ్చేసరికి 9 వచ్చింది. వాడు మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అడిగాడు అనుకోండి. ఏంటండి? అబౌట్ మీడియన్ అడిగాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇది నేను ఇందాక మీకు చెప్పాను చూసారా, అబౌట్ మీన్ అనుకోండి, కింద మీన్ వేస్తాం. అలా కాకుండా అబౌట్ మీడియన్ అడిగాడు అనుకోండి, అప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ డివైడెడ్ బై మీడియన్ అండి. అర్థమైంది కదా. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ అడిగితే ఇలా రాయాలి. అలా కాకుండా కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ అడిగితే కింద మీడియన్ వస్తుంది. ఓకే కదండి. సో ఇప్పుడు మీడియన్ అడిగాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ డివైడెడ్ బై మీడియన్ అయ్యాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ ఎంత వచ్చింది? మనకు 9 వచ్చింది. మీడియన్ ఎంత వచ్చిందండి? 70. ఇంతేనా ఆన్సర్? ఇంతతో వదిలేయడమే. అర్థమైంది కదండి. చేయగలరు కదా. చూడండి, ఇంక లాస్ట్ అండి, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్. ఇది చెప్తే అయిపోయినట్టే, జస్ట్ ఒక 5 minutesలో అయిపోయింది కంప్లీట్గా. చూడండి, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాడండి, 7, 4, 9, 10, 15, 12, 7, 9, 7. ఇప్పుడు చూడండి సొల్యూషన్ అంటే ఏమని అడిగాడంటే మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. మనల్ని అబౌట్ మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి వీటిలో ఎక్కువసార్లు రిపీట్ అయ్యే నెంబర్ ఏదైతే ఉందో అదే అనమాట. ఇప్పుడు చూడండి, ఫోన్ అసెండింగ్ ఆర్డర్లో రాసుకుందాం, మనకి సరిగ్గా కనిపెట్టలేకపోతున్నాం అనుకుంటే. అప్పుడు ఏమవుతుంది? 4, 7, 7, నెక్స్ట్ 9, 9, 10, 12, 15. ఇప్పుడు చూడండి ఇందులో ఏ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అయిందండి? 3 కదా. అంటే 7 ఎక్కువసార్లు రిపీట్ అయింది. సో మోడ్ ఏమవుతుంది? మోడ్ విల్ బీ 7, అంతే కదా. మోడ్ విల్ బీ 7.
ఇప్పుడు మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అంటే ఏం చేస్తాం, మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్ అన్నారు అనుకోండి, ఇచ్చిన నెంబర్స్ని మోడ్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తాం, అంతే కదా. అంటే 4 - 7 మోడ్ ప్లస్ 7 - 7 ప్లస్ 7 - 7 ప్లస్ 7 - 7 ఓకే కదా, ప్లస్ ఏమవుతుందండి 9 - 7 ప్లస్ 9 - 7 ప్లస్ 10 - 7 ప్లస్ 12 - 7 ప్లస్ 15 - 7 డివైడెడ్ బై ఎన్ని టర్మ్స్ అండి, 8 టర్మ్స్ ఓవరాల్గా ఉన్నవి ఎన్ని ఉన్నాయండి, 9 టర్మ్స్ అండి. సో ఇప్పుడు ఏమవుతుంది 4 - 7 అంటే 3, 0 + 0 + 0 + 2 + 2 + 3 + 5 + 8 అంతే కదండి, అంతే కదా. డివైడెడ్ బై 9 వేసారు అనుకోండి, డివైడెడ్ బై 9 వస్తే వాల్యూ ఎంత వస్తుందండి, 23/9 వస్తుందండి. వాల్యూ వచ్చేసరికి 2.5 అండి. ఇక్కడ ఒకసారి క్యాలిక్యులేషన్ చూస్ చేయండి. ప్రొసీజర్ అయితే ఇంతే అండి, అన్నీ మైనస్ చేసుకొని వచ్చిన వాల్యూని డివైడ్ బై 9తో చేసుకుంటే ఇంతే మీన్ డీవియేషన్ అబౌట్ మోడ్. ఓకే కదండి, ఇంతే కదా, ఇంతే అండి. ఇప్పుడు ఒకవేళ ఇది కూడా చెప్పేస్తాను, అవసరం లేదు నాకు తెలిసి, కాబట్టి చెప్తాను చూడండి. కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని అన్నాడు అనుకోండి, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ అని అడిగాడు అనుకోండి, దానికి ఫార్ములా ఏంటంటే స్టాండర్డ్ డీవియేషన్ మనం ఆల్రెడీ కట్టామండి, అర్థమైందా. స్టాండర్డ్ డీవియేషన్ డివైడెడ్ బై మీన్ ఇంటూ 100. డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇచ్చారనుకున్నా అప్పుడు ఇబ్బంది పడతారని చెప్తున్నాను అంతే నేను. ఎగ్జాంపుల్ మీన్ వాల్యూ ఇచ్చాడు, ఏమని 25 ఇచ్చాడండి. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసరికి 5 ఇచ్చాడు. అయినట్లయితే కోఎఫిషియంట్ వేరియన్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడండి. కోఎఫిషియంట్ వేరియన్స్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అప్పుడు సొల్యూషన్ ఏమవుతుందండి, సొల్యూషను అలాగే మీ కోఎఫిషియంట్ వేరియేషన్కి ఫార్ములా చెప్పాను అనమాట. ఏంటి, స్టాండర్డ్ డీవియేషన్ బై మీన్ ఇంటూ 100. ఇప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత అండి, 5 డివైడ్ బై మీన్ ఎంత అండి 25 ఇంటూ 100 ఎంత వస్తుందండి, 5 5s 5 20s ఎంత 20%. ఇంతే అండి, అర్థమైంది కదండి, ఇంతే అండి. సో ఇంతటితో స్టాటిస్టిక్స్ అయిపోయినట్టే, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ టాపిక్ అయిపోయిందండి. ఓకే కదా. క్లాస్ నచ్చినట్లయితే చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వేరే వాళ్ళతో షేర్ చేయండి. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, నేను వీడియోస్ చేస్తానండి పక్కాగా, అంటే కంప్లీట్ చేస్తాను ఏదో మెల్లమెల్లగా. కాకపోతే నాకు వేరే ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల వేరే జాబ్లో జాయినింగ్ ప్రాసెస్లో ఉన్నాను, డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవడం వల్ల అందువల్ల లేట్ అవుతున్నాయి అనమాట. జస్ట్ వీడియోస్ లేట్ అవుతున్నాయి, అందువల్ల లేట్ అవుతున్నాయండి, అంతకుమించి వేరే ఏం లేదండి. నేను ఇచ్చిన మాట ప్రకారం నేను కంప్లీట్ చేస్తానండి. ఆ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని కన్ఫామ్గా గైడ్ చేస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేయండి, లేకపోతే అందులో జాయిన్ అయిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. నాకు అయినంత వరకు చేస్తానండి, నాకు తెలియని వాటిని తెలుసుకుని కూడా చెప్తాను. ఇంకొకటి ఏంటంటే అండి, ఒకవేళ నేను ఈరోజు వీడియో అప్లోడ్ చేశానండి, మీరు ఇది వినేశారనుకోండి, ఓకే. విన్న తర్వాత రేపు నేను అప్లోడ్ చేయలేదు, 1 or 2 days అప్లోడ్ చేయలేదు. ఈ గ్యాప్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే, వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పటి వరకు ఖాళీగా కూర్చోకుండా ఆల్రెడీ రాసుకున్న రన్నింగ్ నోట్స్ని రివైజ్ చేయండి. అర్థమైంది కదండి, రన్నింగ్ నోట్స్ని రివైజ్ చేయండి. పీవైక్యూస్ ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను కదా, అది సాల్వ్ చేయండి. ఈ టాపిక్ అయిపోయిన తర్వాత దీన్ని, అంటే ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ అప్లోడ్ చేశానండి, మీరు ఈరోజే వినేశారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. విన్న తర్వాత దీన్ని పీవైక్యూస్ సాల్వ్ చేయడానికి మీకు అట్లీస్ట్ 2 days పడుతుందండి, అది పక్కా అనమాట. పీవైక్యూస్ అన్నీ సాల్వ్ చేస్తే అట్లీస్ట్ 2 days పడుతుంది మీకు. సో ఆ 2 daysలో మీరు ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి, మీకే బెనిఫిట్ అనమాట. ఆ తర్వాత నా నెక్స్ట్ వీడియో వచ్చింది, నెక్స్ట్ క్లాస్ వింటారు, మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటారనమాట. మీరు ఓన్లీ క్లాసెస్ వినేసి జాబ్స్ రావండి, క్లాస్ విని కన్ఫామ్గా పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ వెంటనే నేను అప్లోడ్ చేస్తున్నట్లయితే వినేసి తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చినప్పుడు అప్పుడు వినండి అనమాట. ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అయిపోయినట్లయితే నెక్స్ట్ నుంచి అన్నీ రెగ్యులర్గా 1 hour క్లాసెస్, రీజనింగ్ ఇవి ఏమైనా వచ్చేస్తే రెగ్యులర్ క్లాసెస్ 1 hourలో అయిపోతుంటాయండి. సో ప్రాబ్లం ఉండదన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే ల్యాక్ చేస్తానో, ఏవైతే టైం ఎక్కువ తీసుకుంటున్నానో వాటికి వీడియోకి మధ్యలో మాత్రం మీరు పీవైక్యూస్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మనం వేరే టాపిక్స్కి వెళ్ళినప్పుడు అవి ఫాస్ట్గా అయిపోతుంటాయి అన్నమాట.
సో ఈలోపే వీటన్నిటిని కంప్లీట్ చేసుకోండి, బ్యాక్లాగ్ ఉండకూడదు. మీరు మళ్ళీ ఏంటంటే 2-3 సార్లు రివిజన్ చేయాలి, పీవైక్యూ చేయాలి, వీటన్నిటిని ఇప్పుడే పక్కాగా అనమాట. అంటే క్వాంటివ్ రీజనింగు రైల్వే కానీ మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు ఆ ఎగ్జామ్ కానీ కంప్లీట్గా అయిపోవాలి. క్వాంటివ్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్గా అయిపోవాలి. రీజనింగ్ ఏ రోజు ఆ రోజు ప్రాక్టీస్ చేసుకుని సరిపోద్దండి. ఓకే కదండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా ఎవరైనా జెన్యూన్ ఆస్పిరెంట్స్ ఉన్నట్లయితే మన ఛానల్ షేర్ చేయండి, వాళ్ళతోటి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, ఆల్ ది బెస్ట్.